ప్రైజ్ లార్డ్. మొట్టమొదటిగా మన ప్రాణనాథుడు మన రక్షకుడైన యేసయ్యకు త్రియేక దేవుడికి కోట్ల కొలది వందనాలు. అలాగే ఊపిరి దండు యూత్ మీటింగ్ ప్రారంభించినటువంటి రగియల్ పాస్టర్ గారు అన్నయ్యకి వందనాలు. అలాగే మరి సాగర్ తమ్ముడు రగియల్ అన్నకు మంచి శిష్యునిగా మరి ఇక యూత్ మీటింగ్ నడిపిస్తున్నటువంటి సాగర్ తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు. బాబు, నా వాయిస్ వినిపిస్తుంది చక్కగా? వినిపిస్తుంది పాస్టర్ గారు. పర్లేదు కదా? చక్కగా వినిపిస్తుంది. ఓకే ఓకే. సాగర్ బాబు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. ఈ యూత్ మీటింగ్ కి మరి తమ్ముడు చాలా సార్లు ఫోన్ చేశారు నాకు. మరి నాకేమో చాలా చిన్నవాడిని. నేను మరి మినిస్ట్రీలో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారులే వినొచ్చు మనం, నేను అంత పెద్దవాడిని కాదు కదా, చిన్నవాడిని కదా అనుకుని నేనే చాలాసార్లు తమ్ముడు ఫోన్ ఎత్తలేదు. అయినా సరే తమ్ముడు మరి విడవకుండా పదే పదే ఫోన్ చేస్తూనే ఉన్నాడు తమ్ముడు. మరి దేవుడు ప్రేరేపిస్తే వస్తాను తమ్ముడు. మరి ఆ టైంలో నేను రాలేకపోతున్నా, నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటాను, ఆ టైంలో నేను రాలేకపోతున్నాను తమ్ముడు అని చెప్పాను. అనేసారి తప్పించుకుందాం ప్రయత్నం చేశాను, కానీ తమ్ముడు అసలు వదిలిపెట్టలే నన్ను. అయితే ఏదేమైనా దేవుడు ప్రేరేపించాడు రావాలని. మరి మీ మధ్యలోకి వచ్చి ఇట్లా సాక్ష్యం పంచుకోవాలి, లేకపోతే కొంచెం వాక్యం కూడా పంచుకోవాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రగియల్ గారికి అలాగే సాగర్ బాబుకి ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, మరి తమ్ముడు చెప్పాడు, మరి ఎలా నడిపిస్తున్నారో తెలియదు కానీ అలా సాక్ష్యం చెప్పండి, తర్వాత వాక్యం కూడా చెప్పమని చెప్పారు. అయితే నాది కూడా చిన్న సాక్ష్యం, చాలా పెద్ద సాక్ష్యమే కానీ మరి కుదించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనం సమయాభావాన్ని బట్టి, మన సమయం చాలా విలువైనది. మీరందరూ కూడా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, చక్కగా యూత్గా కూడుకుంటున్నారు. ప్రతి మంగళవారం చక్కగా ఈ యొక్క యూత్ మీటింగ్ నడిపిస్తున్నారు. యూత్ అంటే మన మినిస్ట్రీలో వయసుకు సంబంధం లేకుండా అందరూ యూత్లే, అందరూ యవనస్తులే. పరలోకంలో ఎలాగైతే అందరూ యవనస్తులకు ఉంటారో మన సంఘంలో వయసుకు పరిమితం లేదు, అందరూ యూతే అన్నమాట. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను సాక్ష్యం చెప్తాను, కొద్దిసేపు ప్రయత్నం చేస్తాను కుదించి చెప్పడానికి. మొట్టమొదటిగా నా పేరు మోషే. మా సొంత ఊరు అడవుల దీవి, రేపల్లి దగ్గరలో. అక్కడ అమ్మ పేరు మరియమ్మ, నాన్న పేరు ఆదాం. క్రైస్తవ కుటుంబం మాది. మాకు మొత్తం నేనే ఇంటికి పెద్దవాడిని. మోషే నా పేరు. మాకు తమ్ముళ్ళందరూ కూడా మీ అందరూ తెలిసే ఉంటారు. ప్రభు కుమారు, ఆనంద్ బాబు చనిపోయారు. ఏసన్ గారి మినిస్ట్రీలో సేవ చేస్తూ చనిపోయారు అతను. తర్వాత మధు 4వ వ్యక్తి. తర్వాత వినోద్ హిజ్కి అని హైదరాబాద్లో ఉన్నారు. అలాగే లాస్ట్ అబ్బాయి భాగ్యరావు. మొత్తం 6గురం మేము. 6గురిలో పెద్దవాడిని నేను. చిన్నప్పటి నుంచే బాగా ప్రార్థనా కుటుంబం అన్నమాట. ప్రార్థన. మా మేనత్త పాస్టర్ గారు ఇల్లు మొత్తం మేమే, మా కుటుంబం వరకే, మా పెదనాన్న, మేము, ఇంకా అందరు కుటుంబ సభ్యులు వెళ్తేనే 50 మంది అయిపోతారు. ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన. చిన్నప్పటి నుంచి మా మేనత్తకు నేను రైట్ హ్యాండ్ అన్నమాట. నేనే డ్రమ్ము కుట్టేది, నేనే
వాక్యం చదివేది చాలా స్పీడు. ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం. ఏ, చిన్నప్పటి నుంచి ప్రార్థనలు ఎదుగుతూ ఎదుగుతూ యుక్త వయసు వచ్చేసరికి మరి మా మేనత్తకు మాకు నాన్న వాళ్ళకు మేనత్తకు కొంచెం గొడవ వచ్చింది వేరే విషయంలో. అక్కడి నుంచి ప్రార్థన మానేసాం అనమాట. ఒక 16-17 సంవత్సరాలు వచ్చినాయి. ప్రార్థన మానేసి ఒక లోకంలోకి వెళ్ళిపోయాం. లోకంలోకి వెళ్ళిపోయాం అంటే ఎక్కడ ఏ పాపం అంటలేదు కానీ ఇక ప్రార్థన ఒకటి మానేసాం అంతే. ఇక అన్యులతో బయట లోకంలో ఉన్న వాళ్ళతో సహవాసం చేయటం. నేను చిన్నప్పటి నుంచి ఆ ప్రార్థన మా మేనత్త గారు వాక్యం చెబుతుంటే నేను వాక్యం చదివేవాడిని, దమ్ కొట్టేవాడిని, ఆమెను తీసుకెళ్లేవాడిని. ఊరు మొత్తం ఆమె అంటే భయపడతారు. దేవుని వాక్యం చెబుతుంది, ఆమె దయ్యాలు వదిలిపెట్టేదన్నమాట చాలా మందికి. ఆమె అంటే చాలా భయం. అలాగే నన్ను కూడా చాలా గౌరవించేవాళ్ళు అనమాట, చాలా ఇష్టపడేవాళ్ళు. ఒక రకంగా మోషే వస్తున్నాడంటే అందరూ భయపడేవాళ్ళు. ఆ ఎందుకంటే ఆమె పక్కన ఎప్పుడు ఉంటాను కదా నేను. ఆ గౌరవం నాకు కూడా వచ్చింది. అయితే ఎప్పుడైతే ప్రార్థన మానేశానో ఆ ఇక అన్ని బయట స్నేహితులతో స్నేహం చేస్తూ ఉన్నాను. అనుకోకుండా నాస్తికులతో స్నేహం కుదిరింది నాకు. నాస్తికులు నా తెలిసిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే యేసయ్యని గురించి కొన్ని క్వశ్చన్లు వేసాడు ఆయన. ఆయన నక్సలైట్‌కు సమాచారం అందించేటువంటి ఒక గద్దర్ బ్యాచ్‌లో ఆయన బాగా మెయిన్ గద్దర్ బ్యాచ్‌లో ఉంటాడు ఆయన. ఆయన ఇప్పుడు లాయర్ అయ్యాడు. ఆయన అడిగాడు మమ్మల్ని. మేమందరం యవనస్తులం పనికెళ్తూ సరదాగా ఉంటుంటే, మీరు యేసయ్యని నమ్ముతున్నారు కదా! యేసయ్య మంచోడైతే, యేసయ్య న్యాయవంతుడైతే, మరి చుండూరులో క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి కదా! ఇంతమందిని ఆడవాళ్ళని చంపుతుంటే, లేకపోతే రేప్ చేస్తుంటే, మరి యేసయ్య మీ దేవుడు ఏం చేస్తున్నాడు అని అడిగాడు. అది మంచి క్వశ్చనే కదా! ఆ! నిజంగానే మరి దేవుడుంటే వాళ్ళకి మనల్ని అన్యాయంగా చంపుతుంటే, రేప్ చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? కాబట్టి అబ్బాయి మీరు ఆలోచించండి, దేవుడు నిజంగా లేడు. అంతా ఒట్టిది. అదంతా మత్తు. మతం అనేది ఒక మత్తు. సృష్టి అనేది మన పుస్తకాల్లో చదువుకుంటున్నాం కాబట్టి అది దానంతర్గత వచ్చింది. దేవుడు లేడు, దేవుడు సృష్టించలేదు అని చెప్పడం ప్రారంభించాడు ఆయన. ఇక ఆయనకి మేము శిష్యులం అయిపోయాం. నేను ఇంకా కొంతమంది. గద్దర్ పాటలన్నీ మేము పాడుకునేవాళ్ళం. ఒక 2 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగి రికార్డ్ డాన్స్ చేసి, ఆ పాటలు పాడుతూ దాంట్లో నేను డోలక్ వాయించేవాడిననమాట. ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్‌లకి మా దగ్గర సమాధానం లేదు. న్యాయమైన ప్రశ్నలు వేశారు వాళ్ళు. న్యాయంగా మాట్లాడుతున్నారు. దేవుడు మంచోడైతే, న్యాయవంతుడైతే ఆ! మరి సాతాను ఎందుకు పుట్టించాడు మరి దేవుడు? ఆ! సాతాను పుట్టకూడదు గదా! ఇంతమంది నరకానికి వెళ్తున్నారు కదా! మీరు నరకం ఉందని చెప్తున్నారు మీరు. క్రైస్తవులు అంటున్నారు. మరి నరకం ఉండకూడదు కదా! సాతాను అనేవాడు ఉండకూడదు కదా! ఆయనకు వేసిన ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. లేకపోయేసరికి ఈయన చెప్పేది కరెక్ట్ కదా! ఇది కరెక్ట్, నిజంగా దేవుడు ఉంటే ఇట్లా ఎందుకుంటుంది ఈ లోకం అని చెప్పి వారితో కలిసిపోయి 2 సంవత్సరాలు తిరిగా. లాస్ట్‌కి ఆయన అడిగాడనమాట నన్ను. నక్సలైట్‌లు పంపించేస్తా మిమ్మల్ని అని ఇద్దరిని, నేను వేరే ఫ్రెండు. మీ ఇద్దరిని పంపిస్తానన్నాడు. చూద్దాం అన్న, కొంచెం మాకు టైం ఇవ్వండి. వెళ్ళిపోతాం ఖచ్చితంగా అని చెప్పామనమాట. ఇక దేవుడు వెంటనే విచిత్రంగా, చిన్నప్పటి నుంచి దేవునిలో పెరిగున్నాను కదా! దేవుడు నన్ను వదిలిపెట్టలా. మేము అప్పుడు అడవుల దీవిలో అటు చెరువులు ఎక్కువ ఉంటాయి, రొయ్యల చెరువులు. ఆ చెరువు వేసామనమాట, మేము పంట వేసాము. అది దివాళా తీసి మొత్తం చచ్చిపోయినాయి రొయ్యలు మొత్తం. ఆ రొయ్యలు చనిపోయిన తర్వాత ఇక మొత్తం అప్పుడే రూ. 50,000 ఖర్చు పెడితే కనీసం 5,000, 10,000 కూడా రాలా. అప్పుడు అనుకున్నాం, అసలు ఇక్కడ ఉండకూడదు మనం. ఎవరో ముందు కొట్టారు. మేమంటే గిట్టదనమాట ఎవరికి. ఆ ఊరోళ్ళకి ఎవరికి గిట్టదు. ఎందుకు గిట్టదంటే మేము రక్షణ పొందిన అమ్మ నాన్న రక్షణ పొందారు. వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు కదా!
ఊళ్ళో పల్లెటూరు మొత్తం కదా, పల్లెటూరులో రికార్డ్ డ్యాన్స్ చేస్తారు. ఎప్పుడు? ఫస్ట్ తారీఖు రోజున, జనవరికి, క్రిస్మస్కి పండగ అని చెప్పి ఆ రోజున వీళ్ళు ఏం చేస్తారంటే రికార్డ్ డ్యాన్స్ చేస్తారు. ఆ రికార్డ్ డ్యాన్స్కి డబ్బులు అడిగారు మమ్మల్ని. డబ్బులు అడిగితే మేము వేసాము, ఇవ్వనని చెప్పాం. అమ్మోళ్ళు ఇవ్వనని చెప్పారు. మీరు దేవుని పండగకి రికార్డ్ డ్యాన్స్ వేయటం ఏంటి అసలు? అది తప్పు కదా అని చెప్పేసి మా అత్తమ్మ మేము అడిగినందుకు మమ్మల్ని వెళ్ళేసారు. మమ్మల్ని ఊళ్ళోకి నడవడానికి వెళ్ళలేదు మీరు అని చెప్పి, ఇళ్లలో నుంచి నడవడం మీకు ఛాన్స్ లేదని చెప్పి మమ్మల్ని వెళ్ళేశారు. ఊరు మొత్తం వెళ్ళేసారు. ఎప్పుడో మేము పక్కన రోడ్డు ఉంది కాబట్టి చుట్టూ తిరిగి నడిచి వచ్చేవాళ్ళం. ఆ టైంలోనే ఈ నాస్తికత్వంలోకి వెళ్ళిపోయాను నేను. ఊళ్ళో నుంచి నడవడానికి లేదు మాకు, ఇళ్లలో నుంచి నడవడానికి లేదు, రోడ్డు మీద నుంచి అటు తిరిగి రావాలన్నమాట. ఊరంతా వెళ్ళేసింది. అప్పుడు మేము అనుకున్నాం, ఊళ్ళు మాకు అందరూ శత్రువులే, ఎవరో చంపేశారు, మా రొయ్యలు మందు కొట్టి చంపేశారు, కాబట్టి ఇక్కడ ఉండకూడదని చెప్పేసి నాన్న వీళ్ళందరూ గుంటూరులో అంతకుముందే బస్సు తయారు చేస్తారంట, బస్సులు ఆ పనులు చేస్తారు. అలాగే నాన్నకి బేల్దారి పని వచ్చు, బిల్డింగ్ కట్టడం పని వచ్చు. గుంటూరు వెళ్ళిపోదాం, గుంటూరులో పెదనాయనమ్మ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బతకొచ్చు అని వచ్చేసాం గుంటూరు. ఇక అప్పుడే నాకు యుక్త వయసు వచ్చింది, అందరం గుంటూరు వచ్చేసాం. ఈ గుంటూరులోనే మేము స్థిరపడి పని చేసుకుంటూ అక్కడ పొలాలు స్థలాలు మొత్తం వదిలిపెట్టేసి అన్ని గుంటూరు వచ్చేసాం. గుంటూరులో దగ్గర 30 సంవత్సరాల పైనే అవుతుంది, దగ్గర 35 సంవత్సరాలు అవుతుంది దగ్గర వచ్చేసాం మేము గుంటూరులో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక నేను బాధపడుతున్నా. ఒకప్పుడు దేవుళ్ళు పెరిగాను కదా, ఎప్పుడైతే నాస్తికత్వంలోకి వెళ్ళిపోయానో వాళ్ళతో స్నేహం చేసిన తర్వాత సినిమాలు చూడటం నాకు అలవాటైంది. ఎందుకంటే అంతకుముందు 20 సంవత్సరాల వరకు సినిమా, టీవీ అనేది మా ఇంట్లో లేదు అసలు. సినిమా చూస్తేనే తప్పు అనమాట, టీవీ చూస్తేనే తప్పు, అదే చాలా పెద్ద పాపం అని మాకు నేర్పించారు. ఎప్పుడైతే ఈ ఈ వీళ్ళతో సహవాసం చేస్తున్నాను, ఈ సినిమాలు చూడటం అలవాటు అయిపోయింది. కానీ సినిమాకి వెళ్తున్నాను కానీ మళ్ళీ వచ్చేటప్పుడు చాలా దుఃఖంతో వస్తున్నాను నేను, ఏడుస్తూ వస్తున్నా. ఎందుకు మనసులో హృదయంలో వేదన అన్నమాట. దేవుడు ఏదో మొత్తం వదిలిపెట్టలా, నా లోపల ఉన్నాడు అనిపిస్తుంది. తృప్తి లేదు, ఎక్కడా తృప్తి లేదు. గుంటూరులో గుంట గ్రౌండ్లో కానీ ఎక్కడ చూసినా మీటింగ్స్ జరిగేవి. మేము కూడా వెళ్దామని సరదాగా తిరుగుతూ ఉండేవాళ్ళం, ఊరు బాగా వాకింగ్ చెబుతారని. ఒకసారి ఏం చేశానంటే పనికి వెళ్ళి వస్తూ సైకిల్ మీద, అప్పుడు నాకు డొక్కు సైకిల్ ఉండేది ఒకటి, పనికి వెళ్ళి వస్తుంటే మార్కెట్ దగ్గర విజ్ఞాన మందిరం ఉంది. విజ్ఞాన మందిరం దగ్గర అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారని బ్యానర్, అప్పుడు ఈ ఫ్లెక్సీలు రాలే అప్పటికి, అప్పుడు గుడ్డ మీద అనమాట, ట్రిప్లెక్స్ అనే గుడ్డలు ఉండే కదా, అడ్వర్టైజ్మెంట్కి రాసేవాళ్ళు, అట్లా గుడ్డ ఫ్లెక్సీ అనమాట అది. దాన్ని చూసి నేను షాక్ అయిపోయా, అపోస్తులుడు ఈ టైంలో ఉన్నారా? నేను చిన్నప్పటి నుంచి బాగా వాక్యం చదివేవాడిని, అపోస్తులుడు 12 మంది అపోస్తులు ఉన్నారు కదా, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నాడా అని చూద్దాం, అసలు ఎవరైనా చూద్దాం అని చెప్పి ఆ విజ్ఞాన మందిరంలో అయ్యగారు వాక్యం చెబుతా ఉన్నారు, నేను లోపలికి వెళ్ళా. ఆ రోజు నేను అయ్యగారు వాక్యం, అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అనే వాక్యాన్ని విన్నా నేను. అది ఇప్పుడు కూడా గుర్తుండిపోయింది నాకు. ఆ రోజు వస్తూ ఏం చేశారంటే అక్కడ యుగాంతము, విశ్వ ప్రణాళిక రెండే ఉన్నాయి. మరి మిగతా గ్రంథాలు ఎప్పుడు రాశారో నాకు తెలియదు, కానీ ఆ 2 గ్రంథాలే ఉన్నాయి. నా దగ్గర డబ్బులు లేవు, యుగాంతం బుక్ పొందామంటే డబ్బులు లేవు నా దగ్గర. ఒక 25 రూపాయలే ఉన్నాయి. 25 రూపాయలు పెట్టి విశ్వ ప్రణాళిక అనే బుక్ కొనుక్కున్నా. నాకు ఇష్టం అన్నమాట ఎట్లా అని చదవాలంటే. ఆ విశ్వ ప్రణాళిక తీసుకొచ్చి ఆ రాత్రి మొత్తం చదివాను. ఇక చదువుతూ నాకు అన్ని డౌట్లు తీరిపోయినాయి మొత్తం అసలు. నాకు నాస్తికులు వేసిన ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చేసింది ఆల్రెడీ. ఆహాహాహా, అబ్బాబ్బాబ్బా, నిజంగా దేవుడు ఉన్నాడు. వాళ్ళకి మేము సమాధానం చెప్పలేకపోయాం కదా. అప్పటి వరకు నేను ఏమనుకున్నానంటే దేవుడు అన్యాయస్తుడు, దేవుడు లేడు, ఒకవేళ ఉంటే సరే, ఉంటే అన్యాయస్తుడు ఆయన, అన్యాయస్తుడు దేవుడు ఎట్లా అవుతాడు అనే మనసులో ఉన్నాయి మొత్తం తొలగిపోయినాయి అసలు నాకు.
అప్పుడు అమ్మ వాళ్ళకి అందరికి చెప్పా, అమ్మ ఇంతవరకు ఏ పాస్టర్ని చూడలేదు నేను, ఇలాంటి దైవజనుడు చాలా గొప్ప వ్యక్తి నా ప్రశ్నలకు జవాబు వచ్చింది అని అందరికి చుట్టాలకి మొత్తానికి అందరూ చెప్పేశారనమాట. ఈయన మహాప్రవక్త అయి ఉంటాడు, ఈయన గొప్ప దైవజనుడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడంట. అమ్మో మరి అక్కడికి మనం వెళ్ళలేము అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఆ బుక్ చదివాను, నాకు మనసులో క్లియర్ అయిపోయింది. అంతేకాకుండా అమ్మ ప్రార్థన చేసింది అనమాట. అమ్మ ప్రార్థన చేస్తుంది, ఆల్రెడీ మాకు అందరి కోసం ప్రార్థన చేస్తుంది. అమ్మ ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. నా మనసులో ఏముందో చెప్పేశాడు దేవుడు. ఇదేంటి విచిత్రం, మనసులో మాటలు కూడా చెప్తాడా దేవుడు? ఈ సాతాను చెప్పదు కదా, నిజంగా దేవుడైతే చెప్పగలడు. నేను కాసేపట్లో ఏం చేయబోతున్నాను అమ్మ చెప్పేసింది ప్రార్థన చేసి, నువ్వు ఫలానా ఏదో చేయబోతున్నావు బాబు అని చెప్పింది అనమాట. నేను అదే అనుకుంటున్నా, సేమ్ నేను మనసులో ఏమనుకుంటున్నానో అమ్మ అట్లా చెప్పేసింది. ఆశ్చర్యం వేసింది నాకు అసలు. ఇదేంటి నా మనసులో మాట అమ్మకి ఎలా తెలిసింది అంటే అర్థం ఏంటంటే, ఇది దెయ్యం చెప్పదు, దేవుడు చెప్తాడు. ఇట్లా దేవుడు మన మేలు కోరుకునేవాడు కాబట్టి దేవుడు ఉన్నాడు నిజంగా. ఆ బుక్ను బట్టి అమ్మ మాటలను బట్టి నాకు అర్థమైంది, దేవుడు నిజంగా ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన నమ్మాలి మనం, ఏదో నన్ను పట్టించుకుంటున్నాడు ఆయన అని అనుకున్నాను నేను. నాకు రుజువైపోయింది అనమాట దేవుడు ఉన్నాడని. అప్పుడు ఇక నేను ఏం చేశానంటే, ఎక్కడ ప్రార్థనలు ప్రార్థనలన్నీ ఎక్కడ చూసినా అప్పుడు అమ్మాయి చేసిందంటే వేసన్న గారి చర్చికి సహవాసానికి అలవాటు అయిపోయింది. మూడో తమ్ముడు అమ్మ వాళ్ళు ఏసన్న గారి సహవాసం వెళ్ళిపోయారు. మేమేమో హైదరాబాద్ పట్టణం వచ్చేసాం. హైదరాబాద్ పని కొరకు పని చేయడానికి అక్కడికి వచ్చాం. అక్కడికి వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాను అనమాట. అక్కడ కూడా సినిమాకి వెళ్ళా నేను. ఇది విన్న తర్వాత కూడా మళ్ళీ సినిమాకి వెళ్ళా. వేతనతో మళ్ళీ తిరిగి వస్తున్నా. ప్రతిరోజు సినిమాకి వెళ్తున్నాను, వస్తున్నాను, వేతనం. ఒకరోజు తీర్మానం చేసుకున్నా నేనే. మరి అమ్మ ప్రార్థన దేవుని ప్రణాళిక తెలియదు, కానీ అమ్మ ప్రార్థన కూడా ఒకరోజు నాకు ఎవరు చెప్పలా, నేను ఎప్పుడునే ఈ రోజు నుంచి నేను సినిమా మానేస్తాను నేను. అప్పుడు నేను ప్రార్థనగా ఎక్కడ చర్చికి వెళ్ళలేదు, ఎవరు నా సువార్త చెప్పలేదు, ఏం చెప్పలా. దేవుడు నన్ను బలంగా ప్రేరేపిస్తున్నాడు, ఇక మానేసే అని. నేను ఆ రోజు ఒక్కడనే ప్రార్థన చేస్తే, ఈ రోజు నుంచి నేను సినిమా మానేస్తాను, మరి ఇక్కడ చాలా చర్చిలు ఉన్నాయి కదా, అక్కడ ఏదో ఒక చర్చికి వెళ్తా అని నేను మనసులో తీర్మానం చేసుకుని ఆ రోజు ప్రార్థన చేసుకుని, అప్పుడు నేను సిద్ధపడి ఇక రేపు చర్చికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తుండగా ఏమైందంటే, వెంటనే మా మా చిన్న తాతయ్య కుమారుడు మా బాబాయ్ ఆయన వచ్చాడు తెల్లారిపాటికల్లా 2-3 రోజులకి వచ్చి, బాబు మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఆయన యెహోవా సాక్షులు సంఘంలో సభ్యుడైన, మేము ఉండే పక్కనే యెహోవా సాక్షుల మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్స్ వరకు ఆయన వచ్చాడు. బాబు ఇక్కడ మన సంఘం యెహోవా సాక్షుల సంఘంలో ఉన్నా నేను, మీరు ప్రార్థన రండి అని చెప్పి తీసుకెళ్ళాడు మమ్మల్ని. నన్ను తీసుకెళ్ళాడు, పిల్లలందరూ తమ్ముళ్ళందరూ తీసుకెళ్ళిన తర్వాత సరేలే ఏదైనా దేవుని వాక్యమే కదా, దేవుడే కదా అని చెప్పి వెళ్ళాము. ఒక 2 నెలలు, 1 నెల 2 నెలలు వాళ్ళ సహవాసం తిరిగిన తర్వాత వాళ్ళు మాకు ప్రతి సోమవారం ఇంటికి వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు అనమాట. మేము దగ్గర ఒక 10-15 మంది యవనస్తులు కూర్చోబెట్టి వాక్యం చెప్తూ ఉండేవాడిని నేను. వాక్యం వాళ్ళు చదివిస్తూ ఉండేవాడు అనమాట. అందరికీ వాక్యం చెప్పేవాడిని, యవనస్తులందరికీ. వాళ్ళు ఒకసారి కూర్చోబెట్టి దేవుని మాట వినాలి, మనము దేవుని ప్రార్థన చేయాలి, మనం కొట్టుకోకూడదు, తనుకోకూడదు అని చెప్తూ ఉండేవాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు చాలా మంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ, వీళ్ళకి కనుక మనం వాక్యం చెప్తే వీళ్ళందరూ రక్షణ పొందుతారు, మన దగ్గరికి వస్తారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, మమ్మల్ని ప్రేమించి మా దగ్గరికి వచ్చారు. వచ్చి వాక్యం చెప్పడానికి వారానికి 1-2 వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు వాక్యం చెప్తూ ఏం చేశారంటే, కావలి కోట అనే బుక్ ఇచ్చారు మాకు. కావలి కోట బుక్ ఒకటి ఇచ్చారు. దాంట్లో దేవుడు త్రిత్వం కాదని రాసి ఉంది. నేను ఆలోచిస్తున్నా అప్పుడే, ఏంటి వీళ్ళు దేవుడు త్రిత్వం కాదంటున్నారు వీళ్ళు. సరే ఆయన అదే ప్రసంగం ఎత్తుకుని ఓ రోజు ప్రసంగం చేస్తున్నాడు ఆయన. యేసయ్య మీకు తెలియదు, మీకు అంతగా తెలియదు చిన్నపిల్లలు మీరు, యేసయ్య దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అని వాక్యం చెప్తున్నాడు. నేను వెంటనే
ఆల్రెడీ కావలి కోట అనే బుక్ నా దగ్గర ఉంది కదా, ఆ బుక్ కోసం వాక్యం చదవడం మొదలు పెట్టా. యేసయ్య దేవుడు కదంటారేంటి, చిన్నప్పటి నుంచి మీరు దేవుడు దేవుడు అంటుంటే అని చెప్పి నేను వాక్యం చదవడం మొదలు పెట్టిన తర్వాత ఆది కాండం నుంచి దగ్గర వరుస చదువుకుంటూ వెళ్తే ఆది కాండం 18 అధ్యాయంలో నాకు సమాధానం దొరికింది. యెహోవా అతనికి కనబడెను. ముగ్గురు వ్యక్తులు ఒకే కాలంలో అబ్రహాము కనబడడం, అబ్రహాం చూశాడు కదా. ఆ ఒక్క వచనాన్ని పట్టుకుని నేనేం చేశానంటే వాళ్ళతో వాదిస్తున్నాను అనమాట. మీరు వాక్యం చెప్పడం ఆపండి, కొంచెం నాకు సమాధానం చెప్పండి, నా ప్రశ్న కొంచెం డౌట్ గా ఉంది అంటే అంటే కాదు బాబు, నీ వాక్యం అయిపోయిన తర్వాత చెప్తాము, మీరు తొందరపడబాక అన్నాడు. కాదండి, మీరు రోజు వాక్యం చెప్తున్నారు, నాకు ఈ సమస్య ఇది, ఈ రోజు క్లారిటీ రావాలి అని. ఆ త్రిత్వం, దేవుడు త్రిత్వమా కాదా, ముగ్గురు వ్యక్తులే ఒక దేవుడు కాదా కాదా అని అడుగుతుంటే కాదు బాబు, వాళ్ళు మీకు తెలియదు, చిన్నవాడివి, నీకు చాలా తెలుసుకోవాలి, తొందరపడబాక, యేసయ్య ఒక ప్రవక్తే గాని దేవుడు కాదు ఆయన అని చెప్తున్నాడు ఆయన. మరి బైబిల్లో 18 అధ్యాయులు ఇట్లా ఉంది కదా అన్న చూపించా. ఆ ఇంకా చాలా ఉన్నాయిలే బాబు, ఇంకా అదొక్కటే కాదు అని దాటేస్తున్నాడు. ఇట్లా రోజు ఇక ప్రతి సోమవారం మన దగ్గరికి వాక్యం చెప్పడానికి వస్తున్నారు. మేము ఆదివారం ఏ చర్చికి వెళ్ళాలో తెలియదు కాబట్టి వాళ్ళు వస్తున్నారు మాకు, వాళ్ళే సోమవారం పెడతారు. ఇక లాభం లేదని చెప్పేసి నేనేం చేశానంటే వాళ్ళ మీటింగు మళ్ళీ నెలకు 2 నెలలకు పెద్ద మీటింగ్ పెట్టారు వాళ్ళకి. పెద్ద మీటింగ్ పెడితే రాష్ట్ర అధికారి వచ్చాడు వాళ్ళ దగ్గరికి. ఆయన్ని తీసుకొచ్చారు. నేను ఎంతమంది చెప్పినా కానీ వినటం లేదు. నేను వినుకోకుండా నేను వ్యతిరేకిస్తున్నా. దేవుడు త్రిత్వమా కాదా, యేసయ్య దేవుడా కాదా అని అడుగుతున్నా. అంటే 10-15 మంది వాదించి వాళ్ళు నీకు తొందరపడుతున్నావు బాబు, నువ్వు నీకు చాలా తెలుసుకోవాలి, అసలు నరకమే లేదని అన్నారు కొంతమంది. అమ్మో, నరకం లేదా, నరకం లేకపోవడం ఏంటి అన్నాడు. అసలు నరకం లేకపోతే అసలు దేవుణ్ణి ఎందుకు నమ్మాలి, ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు కదా అని నేను అంటున్నా. అమ్మ ఇది చాలా తేడాగా ఉందని చెప్పేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ రాష్ట్ర అధికారిని నా దగ్గర తీసుకొచ్చారు వాళ్ళు. ఆ రాష్ట్ర అధికారికి నాకేం ఇంగ్లీష్ రాదు కదా, మా ఇద్దరికి డిబేట్ జరిగింది అనమాట. నేనేమో ఈ ఒక్క వచనమే నాకు తెలుసు, ఇంకేం తెలియదు. ఈ ఒక్క వచనాన్ని పట్టుకుని ఎలాంటి మాట్లాడుతున్నా నేను. బైబిల్లో ఈ మాట ఎందుకు ఉంది, మరి దీని అర్థం ఏంటని అడుగుతుంటే వాళ్ళేమో కాదు బాబు, నీకు ఇంకా తెలియాలి, ఇంకా చాలా మంది తెలుసుకోవాలని ఏదేదో చెప్తున్నారు. లాస్ట్ కూడా చెప్పా, అంతసేపు 1-2 గంటలు జరిగింది వాదనలో. మీరెంతనో చెప్పండి, మీరు ఈ వాక్యాన్ని బైబిల్లో తీసివేయగలరా, కాబట్టి ఇక ఎప్పటి నుంచి ఇక్కడి నుంచి ఇక మా దగ్గర రావద్దు మీరు. అప్పుడు అయ్యగారు నా త్రిత్వం బుక్ పరిశుద్ధ దేవుని గురించి నాకు చదవాలి. అప్పటికి ఇంకా అయ్యగారు సంఘంకి వెళ్ళా నేను. మీరు నా దగ్గర రావద్దు అని చెప్పేసా వాళ్ళకి. మీరెవరు రావద్దు అని చెప్పేసా. చెప్పిన తర్వాత ఆ తెల్లారి మళ్ళీ ఆలోచిస్తున్నా, ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ చర్చికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ప్యాట్నీ సెంటర్ ఉంటుంది సికింద్రాబాద్లో, మేము దాని దగ్గరలోనే ఉన్నాం. మేము ప్యాట్నీ సెంటర్ దగ్గర ఒక లూథరన్ సంఘం, మెథడిస్ట్ సంఘం ఏదో ఉంది ఒకటి పక్క ఉంటాయి. అక్కడికి వెళ్ళి నేను ఒక్కడనే చూద్దాం, మరి వాళ్ళు రావద్దని చెప్పాను కదా, నేను మరి చర్చికి వెళ్ళాలి చూద్దాం అని వెళ్తే ఏమైందంటే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు నన్ను గేట్ వాచ్మెన్ ఏం చేశాడంటే, వాచ్మెన్ ఇక్కడ లోపలికి ఎందుకు వచ్చావని చెప్పి బయటికి నెట్టుకొచ్చేసాడు. నెట్టుకొచ్చేస్తుంటే ఇప్పుడు పట్టుకుని నెట్టుకొచ్చేసాడు బయటికి. నేను చాలా వేదనతో దుఃఖంతో నిండిపోయి ఉన్నా. ఎందుకండి నేను రాకూడదా, లోపల చర్చిలోకి రాకూడదా అని అడిగా. లేదు బాబు, నువ్వు రాకూడదు, ఎందుకు రాకూడదు అని అడిగా. టక్ టై వేసుకోవాలంట, షూ వేయి నీకు అన్నాడు. ఓహో, చర్చి రావాలంటే షూ ఉండాలా, టక్ ఏదన్నాడు, టై ఏదన్నాడు. ఓహో, టక్ చేసుకోవాలి, టై వేసుకోవాలి, షూ వేసుకో, ఇట్లా వేస్తేనే చర్చి రావాలా. ఏడ్చుకున్నాను అనమాట. తిరిగి వెళ్ళిపోయా, ఏడ్చుకుంటూ భయంకరంగా ఏడ్చుకుంటా వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఇంటికడ మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తున్నా. ఆల్రెడీ అమ్మోళ్ళు చెప్పేశా, ఓఫిరి గారు ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన సంఘం మరి ఆయన అప్పటికి హైదరాబాద్లో ఉన్నాడంట, మరి ఏ సంఘమో నాకు తెలియదు, ఆయన కనుక గుంట గ్రౌండ్ వస్తే నాకు చెప్పండి అమ్మని అమ్మకి చెప్పా. అమ్మ నాకు ఫోన్ చేసింది, అయ్యా నువ్వు ఓఫిరి గారు అని చెప్తావు కదా,
ఆయన గుంట గ్రౌండ్లో మీటింగ్ పెట్టారయ్యా అని చెప్పింది. ఎగిరి గంతేశారు అనమాట. నేను వచ్చేస్తాను, ఇంటికి వచ్చేస్తాను, ఆయన చూడాలి నేను, ఆ మీటింగ్ రావాలి అంటే అమ్మంది, అయ్యా మనం డబ్బులు తీసుకున్నాము ఆ సార్ వాళ్ళ దగ్గర, నువ్వు రావడానికి వీల్లేదు, నేను కావాలంటే ఆయన ప్రసంగం తీసుకొస్తాను నేను, ఆయన అప్పుడు చేసిన ప్రసంగం ఉంటుంది కదా, క్యాసెట్ ఉంటాయి కదా, ఆ క్యాసెట్లు అమ్ముతారు కదా, అది తీసుకొస్తానయ్యా అని బతిలాడింది. సరే అమ్మ బతిలాడి చేసి అమ్మ తీసుకొచ్చిందని చెప్పి నేను ఊరుకున్నా. అమ్మ వారం అయిన తర్వాత అమ్మ ఆ క్యాసెట్ 2వ నెంబర్ క్యాసెట్ యాత్రికుని పదధ్వనులు అని క్యాసెట్ తెచ్చిచ్చింది అమ్మ. అమ్మేమో ఏసన్న గారి సహవాసం. నేను అప్పటికి టామ్ టామ్ చేశా, ఓపిరి గారు అందరూ ఓపిరి గారు గొప్ప అని. ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి ఆలోచిస్తూ అన్వేషణ చేస్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఏం చేయాలి, మరి ప్రార్థనకి వెళ్ళాలి, యెహోషువ వద్దని చెప్పాము, మరి బయటికి ఇంకో చర్చికి వెళ్తే వాళ్ళేమో టక్ కావాలా టీ కావాలంటున్నారు అని ఏడుస్తూ బాధపడుతుంటే అయ్యగారి క్యాసెట్ని నేను వినాలని చెప్పి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి టేప్ రికార్డ్ కొనుక్కొచ్చి ఎన్ని వందల సార్లు విన్నాము, లెక్కలేదు అసలు. ఆ 2వ నెంబర్ పాటలు ఎన్ని వందల సార్లు లెక్కలేదు అసలు. విని 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 ఒక నెల 2 నెలలు అయిపోయిన తర్వాత ఆలోచిస్తుంటే క్యాసెట్ మీద నెంబర్ ఉంది. నేను చూశాను అనమాట, కానీ క్యాసెట్ మీద నెంబర్ ఉంది కదా. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫోన్లు కూడా లేవు. సికింద్రాబాదు బస్ స్టాప్ దగ్గరే కాయిన్ బాక్స్ ఉంది. ఫోన్లు అప్పుడు ఎవరికి ఫోన్లు లేవు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర తప్ప. సికింద్రాబాదు ఈ పిల్లల తమ్ముళ్ళందరినీ వేసుకుని, తమ్ముళ్ళే ఉన్నారు, మా తమ్ముళ్ళు ముగ్గురు నలుగురు 5, 6, 7, 8 మంది ఉన్నారు. వాళ్ళందరి పెదనాన్న కొడుకులు, అలాగే మా తమ్ముడు ప్రభుకుమారు, ఆనందబాబు, ఇంకా రాజు, పులిబాబు, పిల్లలందరూ ఉన్నారు, ఇంకా పిల్లలు ఉన్నారు. ఇంకా వీళ్ళందరిని వేసుకుని సికింద్రాబాదు రైల్వే స్టేషన్ దగ్గర కాయిన్ బాక్స్ ఉంటే అక్కడ రూపాయి కాయిన్ అక్కడ వేసి ఉదయాన్నే 9 గంటలకు వెళ్ళి అక్కడ అయ్యగారు ఫోన్ ఇచ్చాడు అనమాట. ఇక మాకు ఇక సంతోషానికి హద్దు లేదనమాట. అయ్యగారు ఫోన్ ఎత్తాడు, మాట్లాడుతున్నాడు అయ్యగారు, బాబు మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ నెంబర్ బస్ ఎక్కాలని చెప్పాడు. వెళ్ళాము. అదే రోజు అదే ప్రసంగం చేశాడు అయ్యగారు. యెహోషువకి ఎలా ఇంకా సమాధానం చెప్పాలో మాకు ఇంకా ఆదివారం ఆ రోజు నుంచి అయ్యగారి సంఘానికి వెళ్ళటం ప్రారంభించాం. అసలు ఈయనేంటి అసలు మన మనసులో మాటలు చెప్పేస్తున్నాడు. అసలు నేను ఏమనుకుంటే అవి చెప్పేస్తున్నాడు అయ్యగారు, అదే వాక్యం. ఇలాంటి వ్యక్తులను ఎక్కడ చూడలే భూమి మీద. ఆశ్చర్యపోయి అసలు అద్భుతంగా అక్కడి నుంచి అయ్యగారితో మా పరిచయం ఏర్పడింది. వెంకటేష్ అన్న భార్య, లక్ష్మణ్ అన్న భార్య, అలాగే నేను, నా భార్య, వీళ్ళందరూ ఆ టైంలోనే బాప్తిసం తీసుకున్నాం, రక్షణ పొందాం. అయ్యగారు సువార్త చెప్పాడు. అయ్యగారితో మాట్లాడి ఆ రోజున అయ్యగారు ఇట్లా యెహోషువని ఎదిరించి వచ్చాము అయ్యగారు అని చెప్పా. అయ్యగారు చాలా సంతోషించారు. ఎట్లా వచ్చారు మీరు, అసలు వాళ్ళని ఎట్లా ఎదిరించారు అని అయ్యగారు ఆశ్చర్యంగా అడిగారు అనమాట. కానీ దేవుడు మిమ్మల్ని బాగా నడిపించాడు బాబు అని చెప్పాడు. మా ఈ పండగ ఇక మామూలు పండగ కాదు అసలు. నాకు ఆశ ఉంది, బాగా చదువుకోవాలని ఆశ నాకు, కానీ నన్ను చదివించలేకపోయారు మా అమ్మ మా నాన్న. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా. ఎప్పుడు నాకు సుఖం అనేది నాకు తెలియదు, రోజు కష్టపడాలి, నా పని అది. కానీ నాకు ఆ ఇష్టం అనమాట చదవాలని. అమ్మ మరి ఎవరికి తెలియకుండానే చదివించి ఒక 10వ తరగతి 8వ తరగతిలో ఆపేసాను చదువు. 10వ తరగతి రాశాను, నేను పాస్ అయిపోయా. అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకు మిలిటరీకి వెళ్దాము, అందరూ పోషించవచ్చు, డబ్బులు బాగా వస్తే అని నేను ఆశపడ్డా. 10,000 రూపాయలు లేక నేను మిలిటరీకి వెళ్ళలేకపోయా. అప్పుడు వెళ్ళాము కూడా, 10,000 తెచ్చుకోమన్నారు, ఆ 10,000 లేక ఆగిపోయా. చాలా అసంతృప్తి మిగిలిపోయింది నా జీవితంలో. చదువుకోలేదు, నేను మిలిటరీకి వెళ్ళలేకపోయాను, ఈ 2 అసంతృప్తి. ఎప్పుడైతే అయ్యగారు పరిచయం అయ్యాడో, ఎప్పుడైతే అయ్యగారు చర్చికి వెళ్ళడం మొదలు పెట్టామో, ఇక 1000 వేరుగుల బలం వచ్చేసింది మాకు. ఇక అసలైన సైనికులు, అసలైన తృప్తి అనమాట. ఇక దాని వర్ణాతీతం అనమాట, వర్ణించలేము అసలు. అప్పటి నుంచి ఒక 5 సంవత్సరాలు అక్కడే ఉన్నా నేను. రక్షణ పొందాము. నా తర్వాత తమ్ముడు తర్వాత రక్షణ పొందాడు. మా కుటుంబం మొత్తాన్ని వదిలిపెట్టలే నేను. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మకి చెప్పి, తమ్ముళ్ళకి చెప్పి, అందరికీ మళ్ళీ అయ్యగారిని పరిచయం చేయాలి, అంతే, సత్యంలో ఉన్న మా కుటుంబం మొత్తం సత్యంలో ఉండాలి అని పోరాడే నేను. అసలు ఈ వాస్తవాన్ని చెప్పాలంటే నాకు మొట్టమొదటి
నేను కన్న ఆత్మల్లో మొట్టమొదటి వ్యక్తి విజయ్ అనే ఒక యవనస్తుడు. రెండో వ్యక్తి ప్రభుకుమార్. పాపం ఎవరికి తెలియదు ఈ సంగతి. చాలా మంది తెలియదు. నేను బలంగా అమ్మ ప్రార్థన చేసింది. కానీ నేను ఇంకా బలంగా ప్రార్థన చేశా. నేను ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి నా తమ్ముడు రక్షణ పొందాలి అని ఏడ్చి ప్రార్థన చేశా కొన్ని దినాలు. ఆ మా తమ్ముడు నా ప్రార్థనలకు ఇచ్చాడని తర్వాత చాలా సంతోషించాను. మా తమ్ముడు కూడా తెలియదు సంగతి. మా తమ్ముడు కూడా తెలియదు నేనేం చేశాను. ఇప్పుడు తల్లిదండ్రులకి కన్న సంగతి తల్లిదండ్రులకు తెలుసు కానీ ఆ తల్లి చెప్పకపోతే తండ్రి ఎవరు పిల్లలకు తెలియదు కదా. తమ్ముడు కూడా తెలియదు ఆ సంగతి. కాబట్టి మా కుటుంబం మొత్తం సత్యంలో రావడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. దేవుడు నా సహాయం చేశాడు. అయితే ఇంకో చిన్న విషయం చెప్పాలి మీకు. నేను నాస్తికత్వంలోకి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, నా మీద ఒకళ్ళు నిందేశారు, నువ్వు తప్పు చేసావని. ఎందుకంటే నేను ఒకప్పుడు బాగా బతికాను కదా. నన్ను చూస్తేనే ఊరు మొత్తం భయపడేవాళ్ళు కదా. నాకు అది చాలా బాధేసింది. ఆ రోజు రాత్రి నేను చచ్చిపోదాం అనుకున్నా. ఊరేసుకుని చచ్చిపోదాము, ఇక నేను బతకూడదు భూమి మీద అని నిశ్చయించుకున్నా నేను. ఆ రాత్రి దేవుని స్వరం, ఒక స్వరం వినబడుతుంది నాకు. దుష్టుడు మాట్లాడుతున్నాడు, చచ్చిపో చచ్చిపో, బతకొద్దు, నువ్వు వేస్ట్, ఇక నువ్వు బతకొద్దు అని ఒక ప్రేరేపణ, బలమైన ప్రేరేపణ వస్తుంది. చచ్చిపోదామని తీర్మానం చేసుకుని అయిపోయింది. ఇక ఊరేసుకుందాం అనుకుంటున్నా, ఇంకా అంతే. మళ్ళీ కొద్దిసేపటికి ఇప్పుడు చచ్చిపోతే మరి తర్వాత నన్ను నేను ఎట్లా నిరూపించుకోగలను? నేను మంచివాడిని నిరూపించుకోవాలి కదా. అందరూ నన్ను మంచివాడు కదా అంటున్నారు. ఇప్పుడు నేను బతుకుంటేనే కదా వాళ్ళు నిరూపించుకునేది. కాబట్టి నేను బతుకుతా, చచ్చిపోను. నేను బ్రతికి ఏం చేస్తానంటే నేను మంచివాడిని నిరూపించుకుంటా అని తీర్మానం చేసుకుని ఆ రాత్రి మొత్తం ఎవరు లేరు ఇంటికాడ, నేను ఎక్కకుండా ఉన్నా. ఇప్పుడు నేను నిరూపించుకోవాలి అని చెప్పేసి ఇక ఆ తీర్మానం ఇక స్థిరపడ్డాను అనమాట. చచ్చిపోవద్దు చచ్చిపోవద్దు అని. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అక్కడ తప్పించాడు చావకుండా. తప్పించిన తర్వాత మళ్ళీ దేవుడు రక్షణ పొందడానికి అయ్యగారి దగ్గర తీసుకెళ్ళింది కూడా దేవుడే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వదిలిపెట్టలేదండి. చిన్నప్పటి నుంచి నన్ను వదిలిపెట్టలేదు, మా కుటుంబాన్ని వదిలిపెట్టలేదు. నేను అనుకున్నాను, మేము ఎందుకు ఇట్లా అయిపోయాం అసలు, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశారు కదా, మేము మా కుటుంబం మొత్తం పాడైపోయింది. చిన్నప్పుడు చాలా ప్రార్థన ఉండేది, చాలా అత్తమ్మ దయ్యాలు వదిలికొడుతుంటే అందరూ చాలా గొప్పగా ఉండేది, మరి ఇప్పుడేమో చాలా చెదిరైపోయాం మేము అని నేను చాలా సార్లు బాధపడ్డా. అయ్యగారు దొరికిన తర్వాత ఎట్లా ఉందంటే ఆలోచించాను అనమాట. ఊరు వాళ్ళు మమ్మల్ని వెలివేయటం మంచిది అనిపించింది. మా రొయ్యల చెరువు చనిపోవటం, ఊరి వాళ్ళు వెలివేయటం, ఊళ్ళో వాళ్ళు వెలివేయకపోతే, రొయ్యల చెరువు చచ్చిపోకపోతే గుంటూరు వచ్చేవాళ్ళం కాదు. నిజంగా అండి, ఏసేపుకి ఎలాగైతే జరిగిందో సేమ్ మా కుటుంబానికి అలా జరిగింది. అంతా మా మేలు కోసం జరిగింది. చాలా సంతోషించాను నేను. అంతా మన మంచి కోసమే. దేవుడు రోమపత్రిక చెప్పినట్టుగా దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్త మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నవనే వాక్యం తర్వాత అయ్యగారు చెప్తుంటే అప్పుడు అర్థమైంది. నిజంగా దేవుడు చేసే అద్భుతాలు అసలు మనం వర్ణించలేము. అసలు దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రణాళిక చాలా గొప్పది. ఇక నేను సంతోషించాను అనమాట. ఇక నేను అప్పటి నుంచి 5 సంవత్సరాలు అయ్యగారి దగ్గర అక్కడే పెరిగాము. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గుంటూరులో ఫ్లాట్లన్నీ మరి మనుషులు లేకపోతే తీసేసుకుంటున్నారని చెప్పేసి వచ్చేసాము. మళ్ళీ గుంటూరులో స్థిరపడిపోయాను. గుంటూరులో కూడా నాకు మంచి దైవజనులు ఇమ్మానియల్, పాస్టర్ ఇమ్మానియల్ అన్న నాకు గురువు అనమాట. భూమి మీద నేను ఎక్కువ ప్రేమించింది ఎవరినంటే మొట్టమొదటిగా ప్రవక్త అంటే అంత ప్రేమ నాకు. ఆ తర్వాత నెక్స్ట్ రెండో వ్యక్తి పాస్టర్ ఇమ్మానియల్ గారు, మా గురువు గారు ఆయన. మూడో వ్యక్తి చెప్తా ఎవరంటే నాకు బాగా గుర్తొచ్చే వ్యక్తి ఏంటంటే మినిస్ట్రీలో ఇంకా మిగిలిన వాళ్ళు అందరినీ ప్రేమిస్తాను. మూడో వ్యక్తి నాకు రగేల్ గారు అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇమ్మానుయల్ అన్న, రగేల్ గారు ఇద్దరు అన్నదమ్ముల్లా కనిపిస్తారు నాకు. వాళ్ళిద్దరు ఎప్పుడు నాకు మనసులో ఎప్పుడు ఉండిపోతారనమాట. మిగిలిన వాళ్ళు కూడా ప్రేమిస్తాను.
ఈ ముగ్గురు నాకు నా హృదయం నుంచి ఎప్పుడు పోరు. అయితే నేను ఎక్కువ ప్రేమించా, బాగా ప్రేమించా, ఎవరిని ప్రేమించినంత ప్రేమించా గురువుని. ప్రేమించడం మాటలు చెప్పడమే కాదు, 15 సంవత్సరాలు దగ్గర దగ్గరగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంట్లో ఏ పని చెప్పినా చేసేవాడిని. చర్చిలో పని చేసేవాడిని, పాశ్చాత్య చేసేవాడిని, నేనే స్టార్టింగ్ ప్రేయర్ చేసేవాడిని. ఆయనకి సహకారిగా ఉన్నాను. ఇంట్లో పాస్ కూడా ఎత్తేసేవాడిని. చెత్త వేసినప్పుడు ఎత్తేసేవాడిని. దేనికి సిగ్గుపడేవాడిని కాదు. ఆయన చెప్పింది చేయాలి. ఎందుకంటే హనోకు దేవునితో నడిచాను అన్న వ్యక్తుల్లో ఒక ఇమ్మానుయేల్ గారు ఉంటాడు. అటువంటి గొప్ప దైవజనుడు అనమాట. ఆ! అలాంటి దైవజనుడిని ప్రవక్త ప్రవక్త తర్వాత ఇంకెవరిని అట్లా చూడలేదు నేను. ఇంకా నాకు తెలియకుండా ఉండొచ్చేమో. ఉంటే ఉండొచ్చు. దేవుడు వాడుకునే వ్యక్తులు ఉండొచ్చు. ఆహ్, తెలీదు కాబట్టి. అయితే నేను చూసి నాకు అదృష్టం అనమాట. అంత గొప్ప వ్యక్తి మా గురువు గారు పాస్టర్ ఇమ్మానుయేల్ గారు. ఆయనతో నడిచాను. ఆయన మరి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి మరి దేవుడే తీసుకుంటానని చెప్పాడు. దేవుడిని అడిగా నేను. ఆయన మంచంలో ఉన్నప్పుడు దేవుడిని ప్రార్థన చేస్తున్నా. దేవుడు చెప్పాడు నాకు తీసుకుంటానని చెప్పాడు. అప్పటి నుంచి గుండె ధైర్యం తెచ్చుకున్నా. లేకపోతే నేను తట్టుకోలేను నేను అసల. ఇప్పుడు కూడా మర్చిపోలేను అసల. నేను అది ఎప్పుడు వాక్యం చెప్పాలి, లేతే నేను అసలు ఆశ లేదు నాకసల. నేను పాస్టర్‌ని అవుతాననే ఆశ లేదు నాకు. నా జీవితం మొత్తం ఆయన కాళ్ళొత్తాలి, ఆయన చెప్పిన పని చేయాలి అది. ఓఫిరయ్య గారికి గాని, ఓఫిరయ్య గారు అంటే ఎక్కడో ఉంటాడు, ఆయన దొరకడు. కనీసం ఇమ్మానుయేల్ గారికి ఆయన కాళ్ళొత్తాలి. లేకపోతే ఆయన చెప్పిన పనుల్లో చేయాలి. అది. ఇది నా జీవిత ధ్యేయం అన్నమాట. ఆ! ఎప్పుడు నేను పాస్టర్ అవుతానని ఊహించుకోలా. కానీ అమ్మ చెప్పింది. 20 సంవత్సరాల క్రితం అమ్మ చెప్పింది. ప్రార్థన చేసింది. "బాబు నువ్వు మిలిటరీకి వెళ్తాననుకుంటున్నావు. అది చేత్తా, ఇది చేత్తా" ఏది కాదు. నాకు దేవుడు దర్శనం చూపించాడు. నువ్వు ఖచ్చితంగా దేవుడు నిన్ను నిలబెట్టి వాడుకుంటానని చెప్పాడు అంటే నేను నవ్వా. "నీకు అన్ని పిచ్చి పిచ్చి దర్శనాలు వత్తయిలమ్మా. అన్ని నెరవేరవులే. నువ్వేదో ఏదో చెప్తా ఉంటావు" అని నేతలు చేసి అమ్మని. నేనేంటి నేనేంటి పాస్టర్‌ని అవ్వడం ఏంటి? అయన్నీ కల. అన్నీ ఒట్టిదే. అది జరిగే పని కాదు అని చెప్పా అమ్మకి. అమ్మ ముందే చెప్పాడు దేవుడు. చూపిచ్చాడు. కానీ అన్నయ్య చనిపోయే ముందు దేవుడు చెప్పాడు. అన్నయ్య తీసుకుంటానని చెప్పాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ చెప్పాడు దేవుడు నాకు. మళ్ళీ బైబిల్ ఇచ్చాడు నాకు. "ఇక్కడి నుంచి పద" అన్నాడిక. అయ్యగారేమో పద అన్నాడు. అయ్యగారేమో నెమ్మడించని చెప్పాడు. అప్పుడే మళ్ళీ అభిషేకం తీసుకొని సేవ ప్రారంభించాను. మరి దేవుని కృపను బట్టి అనుకోకుండా గుంటూరు ప్రాంతంలో, అలాగే కాకిరెడ్డిపాలెంలో పరిచర్య మరి ఓఫరయ్య గారి ద్వారా ఈ పరిచర్య అప్పగించబడింది. మా పాస్టమ్ గారు గాని వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి మోషన్ ఉంటే మంచిది, అన్నయ్య ఉండాలి అని చెప్పి మా పాస్టమ్ గారు ఆమె సపోర్ట్ చేసింది. అయ్యగారు కూడా ఆహ్, ఇక్కడ పని అప్పగించాడు అయ్యగారు. లేకపోతే నాకసల దీని మీద ఇంట్రెస్ట్ లేదసల. ఇప్పుడు అయ్యగారు చేస్తున్న పరిచర్య ఎంత గొప్పదో మీరందరూ చూస్తున్నారు. మీకు తెలిసిన విషయమే. దేవుడు అంచెలంచెలుగా అసలు మనం ఊహించిన దానికంటే అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు. ఆ! ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నా జీవితంలో, నా కుటుంబంలో చేసిన అద్భుత కార్యాలు ఆ! అన్నీ మేలు కోసమే. ప్రతీది కూడా. ఆ! 2 సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్ అయింది. కారు యాక్సిడెంట్. తమ్ముడు ప్రభుకుమారు మరి మందిరం ఓపెనింగ్‌కి వెళ్ళి వస్తున్నామనమాట. వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. నాకు 2 ముక్కలయింది. మరి ఆహ్, వేరే అన్నయ్యకి ముగ్గురికి రాజుకి కాలు ఇరిగింది. సుధాకర్ అన్నకి మొహం, చెంప ఆయన అందరిది ప్రాణాపాయమే. ఎవరు బ్రతకూడదు. ట్రాక్టర్ ఇరిసిరిగిపోయిందసల. ఆ! మా సహోదరుడే మా పాస్టర్ గారే డ్రైవింగ్ చేస్తున్నాడు. మరి దేవుడు ఎట్లా జరిగిందో మేమైతే నిద్రలో ఉన్నాం. దాన్ని కొట్టేసాడు. మరి ఆ రోజు చచ్చిపోవాలి అయిపోయింది. నా చరిత్ర అయిపోయింది అనుకున్నా నేను. దేవుడు మళ్ళీ బ్రతికించి మళ్ళీ ఒక ఆయుష్ ఇచ్చాడు దేవుడు. అయితే నాకు ఆ యాక్సిడెంట్ అయ్యే ముందు దేవుడు నాకు చూపించాడన్నమాట. ఒక కల చూపించాడు. ఏం చెప్పాడంటే ఒక యెజెబెల్‌ని నేను చూసా. దర్శనంలో అయ్యగారు ఉన్నాడు. నేనున్నాను. యెజెబెలు స్త్రీ అన్నమాట. ఆ స్త్రీని చూపిస్తున్నాడు దేవుడు. ఒక బుగ్గలు జారిపోయిన ముసలిది కాదు, కుర్రది కాదు అది. అది ముసలిదనాలా, కుర్రదనాలా అర్థం కావట్లేదు. కానీ ఆ స్త్రీ అంటుందన్నమాట నన్ను. "నిన్ను చంపేస్తారా? నిన్ను బ్రతకనీయను. నువ్వు బ్రతకడానికి వీల్లేదు.
నువ్వు చచ్చిపోవాలి, నేను చంపేస్తాను, ఎట్టయినా వదిలిపెట్టను అంటుంది అనమాట. ఆ కళ వచ్చిన తర్వాతనే 2 నెలలకి యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇది అయిపోయాడులే కానీ మన తర్వాత కూడా చూపించాడు దేవుడు. దేవుడు తర్వాత నాకు ప్రకటన గ్రంథంలో ఆ 3వ అధ్యాయంలో 11వ వచనం ఉంది కదా. ఆ, 3వ అధ్యాయము ఒకసారి చూపిస్తాను. అక్కడ నన్ను మళ్ళీ బలపరిచాడు. దేవుని ప్రార్థన చేస్తున్నాను నేను. ఏంటి ప్రభువా నా పరిస్థితి ఏంటి? అయిపోయింది నా పరిస్థితి అంటే మళ్ళీ నాకు ఆ వచనం చూపించాడు అనమాట. 3వ అధ్యాయము ఆ 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి గనుక భూనివాసులు శోధించుటకు లోకమంతటికి రావు శోధన కాలం నిన్ను కాపాడేదను అని దేవుడు నాకు ఈ వచనం ద్వారా మళ్ళీ నన్ను బలపరిచాడు. మళ్ళీ ఆ, అడుగడుగున ఇప్పటికి కూడా నిరంతరం చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. పరిచర్య చేయటం వాడికి ఇష్టం. ఎందుకంటే వాడికి మనం ఆ, ఎక్కడ తగ్గడం లేదు. వాడికి గాయం కలిగిస్తున్నాం, మన ద్వారా నష్టం కలుగుతుంది వాడికి. ఆ, దేవుని కృపను బట్టి ఆయనే మనకు యెహోవా దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? యేసయ్య మన పక్షం ఉంటే విరోధి ఏమీ చేయలేడని అర్థం. విరోధులు లేరని కాదు. నిజంగా ఎప్పుడైతే దేవుడు మన పక్షంగా వస్తాడో మనకు ఎంతమంది విరోధులు ఉన్నా సరే వాళ్ళు ఏమి చేయలేరు కదా. కాబట్టి ఆ వచనాన్ని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటూ ఈ పరిచర్య మొదలు చేస్తున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మనకు ఎంతో అవసరం. ఈ కాల్లో మళ్ళీ రాడ్లు తీపించాలి. 6 నెలలు 2 సంవత్సరం బట్టి ప్రయత్నం చేస్తున్నా, కుదరడం లేదు. మళ్ళీ వెరికోస్ వెయిన్స్ వచ్చినాయి. చాలా ఇబ్బంది పెట్టి అసలు చాలా బాధపడ్డా. మరి అందరూ కొంతమంది ప్రార్థన చేశారు. ఇప్పుడు మీకు కూడా మేము ఆ ప్రార్థన అవసరం తెలియజేస్తున్నాం. నా కోసం మీరు బలంగా ప్రార్థన చేయండి. ఆరోగ్యం ఈ కాల్లో ఉన్న కుడికాలు రాడ్లు 2 రాడ్లు ఉన్నాయి. ఆ 2 రాడ్లు తీసేయాలి. తీసివేసిన తర్వాత దేవుడు స్వస్థపరచాలి, చక్కగా మంచి ఆపరేషన్ జరగాలి. దానికోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే పరిశుద్ధుల ప్రార్థన ఎంతో అవసరం. నిజంగా భక్తుల ప్రార్థన దేవుడు వింటాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మీ ప్రార్థన నాకు ఎంతో అవసరం. చాలా మంది ఇంతకు ముందు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఈ యూత్ మీటింగ్, ఓపిరిదండు యూత్ మీటింగ్ లో ఉన్నటువంటి మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తారని ఆశపడుతున్నాను. పిల్లారా, మరి చిన్న వాక్యం చెప్పి, మరి తమ్ముడు వాక్యం చెప్పమన్నాడు. చిన్న వాక్యం చదువుకుని ఈరోజు మనం ముగించుకుందాం. వాక్య భాగంలోకి వెళ్దాం. పిల్లారా, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచ్చి చదువుకుందాం. నేనే చదువుతాను. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రియులారా. వాక్యం దేవుని స్వరం వినడానికి మనం సిద్ధపడదాం. అందరం ప్రార్థన చేద్దాం కన్నులు మూసుకొని. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా కన్న తండ్రి, నీ బంగారు పాదాలు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నాయనా నీ దీనదాసుడు అయా సాక్ష్యము చెప్పడానికి కృప చూపించావు తండ్రి. అయా మరొకసారి నీ స్వరం వినడానికి కూడా
మాకు సహాయం చేయండి ప్రభువా. నీ దాసుడును మేమందరము కూడా నీ వైపు చూస్తున్నాం ప్రభువా. అయ్యా నాతో మాట్లాడండి, అందరితో మీరు మాట్లాడండి. యేసయ్యా నాకు కనబడండి, అందరికీ మీరు ప్రత్యక్షం అవ్వండి. నీ వాక్య దర్శనము చేత మేమందరం బలం పొందుకోవడానికి కృప చూపించండి ప్రభువా. నీ దాసుడు నీ పక్షముగా మాట్లాడనై ఉండగా నీ దాసుని నోటిని, పెదవులను, నాలుకను నీ పరిశుద్ధ అగ్ని చేత తాకి, అగ్ని చేత కాల్చి పుటం వేయండి ప్రభువా. నీ దాసుని ప్రాణాత్మ దేహములను నీ పరిశుద్ధ శిలువ రక్తముతో బాగా కడగై పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి నాయన. ఈ సమయంలోనైనా నీ దాసుడు అయ్యా నీ వాక్యము చెప్పుకుండగా ప్రభువా నాయన నీ మాటలు నీవే పలుకుతున్నామని అందరం గ్రహించి అయ్యా నీ స్వరానికి లోబడడానికి సహాయం చేయండి, అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఆటంకాలన్నీ తీసివేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధాత్మ తైలముతో నీ దాసుని అభిషేకించి నీ సిలువు చాటు నీ దాసుని మరుగుపరిచి మిమ్మల్ని మీరు కనపరుచుకొనమని, మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడిన వాక్యము మనకు తెలుసు కదా. ఎందుకంటే ఓఫరిస్టులు అంటే వాక్యం చదవని వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరూ బాగా వాక్యం తెలిసిన వాళ్ళు. ఈ మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తే ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతియు ఆహాబు యెజెబెలుకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక అని అంది. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నటకై పోయి యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ప్రభునందు ప్రియులారా, యెజెబెలు తాను కొంతమంది బయలు ప్రవక్తలను ఏర్పాటు చేసుకుంది కదా. అంతకు ముందున్న వాక్యం మనకు తెలుసు. ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థనని అగ్ని దిగి వచ్చింది, ఆ ప్రవక్తలందరినీ వధించి పారేసాడు అనమాట. అది విన్న యెజెబెలు ఏం చేసిందంటే, రేపు ఈ వేళకు వాళ్ళల్లో ఒకరినిలాగా నీ ప్రాణం తీస్తానని చెప్పి బెదిరించింది. బెదిరించడమే కాదు, యెజెబెలు ఒక విగ్రహారాధికురాలు అనమాట. అంటే బాగా మంత్రాలు చేయవచ్చు, మంత్రాలు చేసే విగ్రహార్థం చేసే వాళ్ళకి మంత్రాలు వచ్చు. తనకు తెలిసిన విద్యలన్నీ చేసి చంపేయాలి. అది లేకపోతే అసలు ఏలియాకు చనిపోవటం ఏంటి? అసలు చనిపోవాలని మనసు ఎందుకు వస్తుంది? అసలు 400 మందిని 450 మంది చంపేశాడు. అంతకుముందే అసలు ఎవరికి భయపడాడు ఆయన. ఏలియా మహాప్రవక్త, గొప్ప దైవజనుడు. ఆయనకి ఒక సమయంలో యెజెబెలు మాటలకి ఎందుకు భయం వచ్చింది చెప్పండి? మాటలకి అసలు భయం రాకూడదు కదా. ఆ దురాత్మల శక్తులు, మంత్రపు శక్తులు ప్రభావం అంత గొప్ప దైవజనం మీదకి వచ్చేసింది. ఆయన తెలియకుండానే ఆయన అంటున్నాడు, ఆయన శిష్యుని అంటున్నాడు, ఆయన ఒక పక్క పంపించేసి బయలుశిప చేరి నువ్వు పక్కన ఉండు, నేను వెళ్తున్నాను అని చెప్పి ఆయన కూడా చెప్పలా. వచ్చేసి బదరీ వృక్షం ముందు కూర్చుని ఇక చాలు, ఇక నేను నా ప్రాణం తీసుకోమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. నువ్వు చచ్చిపోతా నేను అని తనకు తానే, నేను బ్రతకూడదు ఇక. అంత గొప్ప వ్యక్తికే అలాంటి ఆలోచన వచ్చి చూడండి. అందుకే దేవుని బిడ్డల మీద కూడా ఇక నువ్వు చచ్చిపో, వద్దు, నీ వల్ల ఏం కాదు. అంత గొప్ప ప్రవక్తకి అటువంటి ఆలోచన వస్తే మనం ఎంత చెప్పండి? మన మినిస్ట్రీ మీద కానీ, మన ప్రవక్త మీద కానీ, మన మీద కానీ
ఒక్కొక్కరి మీద ఒక విధంగా, కొంతమందినేమో ఆ అనారోగ్యవంతులు చేయాలని, కొంతమందినేమో పాపంలో పడవేయాలని, కొంతమంది అప్పులు ఊబిలో కృంగదీయాలని వాళ్ళు నిరంతరం మంత్రాలు చేస్తున్నారు వాళ్ళు. మతోన్మాదులు కానీ, ఇంకా బయట వాళ్ళు ఎవరైనా సరే. ఇంకా మీకు కొత్త విషయం మీకు చెప్తా, అంతకుముందు అయ్యగారు చెప్పినదే. మేముండే గుంటూరులోనే మరి పాస్టర్లే అయ్యగారిని చంపాలని మాంత్రికులు డబ్బులు ఇచ్చారంట, 25 లక్షలు. మీరు వినే ఉంటారు. ఇది చాలా విచిత్రం. ఇది కంగు తిన్నా నేను. అయితే అయ్యగారి మీద నిష్కారణమైన ద్వేషం అన్నమాట. ఎందుకో మరి తెలియదు వాళ్ళకి. వాళ్ళలో ఒక ఆయన వచ్చి, పలానోళ్ళు ఇట్లా చంపాలని మంత్రాలు చేయించారండి నీ మీద, ఇంకా మీరు ఉన్నారా అని అడుగుతున్నాడు ఆయన. భలే విచిత్రం వేసింది. అయ్యగారు చెప్పాడు ఆ రోజున. మేము చాలా ఆశ్చర్యపోయాం. పాస్టర్లే అయ్యగారిని చంపాలని మాంత్రికులు డబ్బులు ఇచ్చారంటే ఇక చూడండి ఎట్లా ఉంది పరిస్థితి. ఇంకా బయట అన్యులు మనం అంటే అసలు ఇష్టం లేదు, అయ్యగారు అంటే అసలు ఇష్టం లేదు. అయ్యగారి మీద కానీ మన మీద కానీ మంత్రాలు ప్రయోగం చేస్తున్నారు. ఏమనంటే కొంతమంది ఏమో యవనస్తులు అయితేనేమో పాపం చేయాలి, లేకపోతే పాపం చేస్తే దేవుడు మనల్ని అసహించుకుంటాడు కదా. అప్పులు ఊపులు కొంతమంది ముంచేయాలి. అప్పులు ఊపులు ముంచేసాడు అనుకోండి, దేవుడు వదిలిపెట్టేస్తారు కదా. కొంతమంది ఏమో శ్వాస భ్రష్టులు చేయాలి, అసలు ప్రోక్త మీద ఇష్టం లేకుండా చేయాలి. కొంతమందినేమో అనారోగ్యం పాలు చేయాలి, కొంతమందినేమో యాక్సిడెంట్ పాలు చేసి చంపాలి. వీడు ఆయుధాలు అనమాట, దుష్టుని యొక్క ఆయుధాలు ఇవి, ఆడు రూపిస్తున్న ఆయుధాలు. మరి ఏలియాకే అటువంటి భయం వచ్చేసింది, మరణాపేక్ష గలవాడై ఇక చాలు అన్నాడు, ప్రాణం తీసుకోమంటున్నాడు. కానీ దేవుడు ఆ వచనాలను చదువుకుంటూ వెళ్తే దేవుడు ఒక మాట చెప్పాడు. సరే ఎట్లా తీసుకోను కానీ ఆయన ఎట్లా తీసుకుంటాడో ఆయనకి చెప్పాడు అనమాట కదా, మనందరికి తెలుసు. అయితే 19వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి చదువుదాం మనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్యమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము, నీకు మారుగా ప్రవక్త ఉండుటకు అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఇది ఏలియాకు దేవుడు అప్పగించిన పని. ఏలియానేమో ఇక నన్ను చంపేసి ప్రభు నేను తీసుకుని ప్రాణం తీసుకొని అంటుంటే, అక్కడ దేవుడు ఏం చేశాడంటే దేవతతో వచ్చి ఆహారం పెట్టి 40 దినాలు ప్రయాణం చేసి యెహోవా కొండకు అక్కడికి వెళ్ళమని చెప్పాడు. ప్రయాణం చేసి బయలుదేరి వెళ్ళాడు. మరి దేవుడు ఏం మాట్లాడతాడు ఎందామని అక్కడ ప్రయత్నం చేస్తుంటే దేవుడి మాట చెప్పాడు అనమాట. 3 పనులు చేయమని చెప్పాడు. అయితే మనకి అక్కడ కనబడుతుంది ఏంటంటే హజాయేలుకు పట్టాభిషేకం చేయమన్నాడు. తర్వాత నింషి కుమారుడు యెహూకు పట్టాభిషేకం చేయమన్నాడు. ఆ తర్వాత ఎలీషాకు ప్రవక్తగా ఉండటానికి ఆయన తర్వాత ఈ 3 పనులు చెప్పాడు అనమాట. ఈ ముగ్గురు ఏలియా, అలాగే ఎలీషా, యెహూ దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో అది దగ్గరగా వాళ్ళని దేవుడు అభిషేకిస్తాడు ఖచ్చితంగా. నమ్మకంగా ఎవరైతే సేవ చేస్తారో ఆ సమయంలో మనకు అయ్యగారు చెప్పాడు. అయ్యగారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారు అడిగాడంట, ప్రభువా మరి నన్ను అందరూ ప్రవక్త అంటున్నారు, కొంతమంది ఏమో అబద్ధ ప్రవక్త అంటున్నారు అంటే దేవుడు అన్నాడంట, నువ్వు ప్రవక్తవేంటి? నన్ను అందరూ ఏలియా అంటున్నారు ప్రభువా, నేను ఏలియాతో కాదు కదా అని అయ్యగారి ఉద్దేశం. అందరూ నన్ను ఏలియా అంటున్నారయ్యా అంటే యేసయ్య అన్నాడంట, నువ్వు ఏలియావు కాదు కానీ ఏలియాలను తయారు చేసే మహా ఏలియావు అన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఏలియాలను తయారు చేస్తున్నాడు. ఇప్పుడు మనం దేవుడు అయ్యగారు చెప్పిన వాగ్దానం ఏంటంటే, ఏలియా అయ్యగారి మీద ఉన్న అభిషేకము మనందరికి తెలుసు కదా, హనోకు మీద ఉన్న అభిషేకము,
అబ్రహాము, ఆ యాకోబు, ఆ ఇంకా ఇసాకు యాకోబు, ఇంకా మోషే, యెషయా, ఇర్మియా, హెజ్కేలు కదా, అలాగే అపోస్తలులు కానీ వీళ్ళందరి మీద ఉన్న అభిషేకం అయ్యగారి మీదకి వచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం కాబట్టి. లాస్ట్ లో ఎవరుంటే వాళ్ళ మీదకి రావాలి. ఎందుకంటే వాళ్ళ ద్వారా లేఖనాలు రాయించారు దేవుడు. ఒక్కొక్కళ్ళ ద్వారా ఒక్కొక్క తరానికి ప్రవక్తనిచ్చి లేఖనాలు తయారు చేసి పెట్టాడు. మరి అన్ని లేఖనాలని మనకు సంపూర్ణంగా మనం తెలియజేయాలి కాబట్టి ఈ ఆధిక్యత అయ్యగారికి ఇచ్చాడు అనమాట. అందరి అభిషేకం అయ్యగారి మీద ఉంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఏలియావు కాదు, ఏలియాలను తయారు చేసే మహా ఏలియావు, మహాప్రవక్త అని చెప్పాడు అయ్యగారికి దేవుడు. అది అయ్యగారు చెప్పేది మీరు వినే ఉంటారు కదా. అంటే ఇప్పుడు మన ఆధిక్యత, మన స్టేటస్ చెప్పండి. ఇప్పుడు మీరు మనం ఎవరు అంటే ఏలియాలుగా మనం తయారవ్వాలి. అది ఏలియా చేసిన పని ఏంటంటే, అంతకుముందు దేవుని సన్నిధిలో అధికంగా ప్రార్థన చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలు దారి తొలగిపోతే చాలా బాధపడి వేదన పడి కొన్ని దినాలు ప్రార్థన చేసి దేవుని మాట తెలుసుకుని వెళ్ళి ఆహాబు దగ్గరికి వెళ్ళి ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నాను అని ఆయన వాగ్దానం చెప్పాడు అనమాట. ఇక్కడి నుంచి వర్షం పడదు ఈ దినంలోంచి అన్నాడు. మళ్ళీ రెండోసారి మళ్ళీ ప్రత్యక్షం అయ్యి ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం పిలవండి, బయలుదేవుడా యెహోవా దేవుడా అని తెలుసుకున్నారు రండి అని పిలుపునిచ్చాడు. తర్వాత ఆ ప్రార్థనలో దేవుడి దిగి వచ్చి అగ్ని కురిపించి దేవుడు యెహోవా దేవుడు నిరూపించాడు. ఆ తర్వాత మళ్ళీ యెజెబెల్ ప్రవక్తలందరినీ చంపేశాడు. ఇది ఏలియా చేసిన పని. అంతేకాదు ఎలీషాని అభిషేకించాడు ప్రవక్తగా. తర్వాత యెహూ అసలు ఏలియా చంపలేదు, ఆ యెజెబెల్ ప్రవక్తలను చంపాడు, వధించి మారేశాడు అనమాట. కానీ దేవుడు యెహూకు అప్పగించాడు ఆ పని. ఎలీషానేమో ప్రవక్తగా ఉంచాడు దేవుడు, కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆ తర్వాత యెహూకి నింషి కుమారుడని యెహూ కదా. యెహూ గురించి కూడా మనకు సమూయేలు గ్రంథం, రెండో రాజుల గ్రంథము 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము మొదటి నుంచి చదివితే మన అందరికి తెలుసు. అంతటా ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలిపించి అతనికి ఇట్లా అన్నాడు అనమాట. యెహూను అభిషేకించమని ప్రవక్త శిష్యుల్లో ఒక ఆయన్ని పంపించి యెహూ అభిషేకం ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఆయనకి ఏం చెప్తున్నాడో 7వ వచనం దగ్గర నుంచి చూడండి. 6వ వచనంలో అభిషిక్తునిగా చేర్చున్నానని చెప్పాడు. 7వ వచనం దగ్గర నుంచి చూడండి. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దాన్ని బట్టి యెజెబెలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయుము. ఆహాబు సంతతి వారందరూ నశింతురు. అల్పులలోనేమి గనుల్లోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండా అందరినీ నిర్మూలము చేయము. నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులను, అహియా కుమారుడైన బయషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను నీకు అప్పగించుదును. యెజెబెలు పాతి పెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును అని ఆయన చెప్పి ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను కదా. యెహూకి ఈ మాటలు చెప్పి చేయమని అభిషేకించమని ఒక ప్రవక్తల శిష్యులు ఒక ఆయన పిలిచి ఎలీషా పంపించాడు అనమాట కదా. ఆ తర్వాత 30వ వచనంలో యెహూ యెజ్రెయేలుకు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలుకు వినబడను కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మము ద్వారము ప్రవేశించను. ఆమె అతన్ని చూసి, నీ యజమానుడిని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగుగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి
నా పక్షమందున్న వారెవరని వారిని అడుగుగా, ఇద్దరు మనుషులు, ఇద్దరు పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని కింద పడద్రోయుడని అతడు చెప్పగా, వారు దాన్ని కింద పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని తొక్కించెను కదా. ఈ వచనాలు మనకు తెలుసు కదా. యెజెబెలుని మామూలుగా చంపొద్దు, పాతి పెట్టబడడానికి వీలు లేకుండా చంపాలి. అది దాన్ని చక్కగా తీసుకెళ్ళి పాతి పెట్టకూడదు. దాన్ని యెజెబెల్ని గుర్రాల చేత తొక్కించాలి. దాన్ని అసలు సమాధికి అసలు దాన్ని ఏ ముక్కు ఉందో ఎక్కడ ఉందో తెలియకూడదు. అది దేవుడు అప్పగించిన పని, ఏలియాకు దేవుడు చెప్పిన పని. ఆ ఎలీషా చెప్పాడు. ఎలీషా కొంతమంది చెప్పించాడు అనమాట. అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు మనల్ని అందరినీ ఏలియాలను చేయాలనుకుంటున్నాడు. దేవుడు ఏలియా యొక్క వ్యక్తిత్వము మనలో నిర్మాణం కావాలి. ఇది ఈనాటి సందేశానికి మూలం అన్నమాట. ఈ రోజు నుంచి మనందరికి తెలుసు ఆల్రెడీ, ఓపిరి మినిస్ట్రీలో ఉన్నటువంటి సత్య సంబంధులు, సైనికులు మామూలు వాళ్ళు కాదు. నేను సాక్ష్యం చెప్పాను కదా, నాలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. అందరూ అదే సాక్ష్యం అనమాట. మామూలు వాళ్ళం కాదు మనం. ఓఫిరిస్టులు అంటే దేవుని ప్రణాళిక, దేవుడు కావాలని ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు అనమాట. కాబట్టి వీళ్ళని చంపాలని నిరంతరం ప్రయత్నం చేస్తాడు దుష్టుడు. పాపములు పడేయాలని ప్రయత్నం చేస్తాడు. అప్పులు ఊబులు దించాలని ప్రయత్నం చేస్తాడు. అనారోగ్యం కల్పించాలని ప్రయత్నం చేస్తాడు. వీటన్నిటినీ మనం ఎదిరించాలన్నమాట. ఎదిరించుకుని నిలబడి ఏం చేయాలంటే, ఒక పక్క వీటి ఎదురుస్తూనే, పోరాడుతూనే మనం యెజెబెలును పూర్తిగా సర్వనాశనం చేయాలి. దాన్ని పూర్తిగా, యెజెబెలు చచ్చిపోయింది కానీ, అయ్యగారు చెప్పాడు కదా, యెజెబెలు ఒక మనిషి చచ్చిపోయింది కానీ ఆ దురాత్మ అనేది సార్వత్రిక సంఘంలో పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కూడా కాదు, అసలు ఇప్పుడే పనిచేస్తుంది. అది ఇప్పుడే విజృంభిస్తుంది అనమాట. అందరి క్రైస్తవ నాయకుల్నే మొత్తాన్ని మోసం చేసి పారేసింది కదా. దీన్ని మనం చూస్తూ ఉండొద్దు. అందుకే మనం ఏం చేయాలంటే, ముందు పరిశుద్ధత కాపాడుకోవాలి. 105వ కీర్తన ఒకసారి చూడండి. 105వ కీర్తన, యేసేపుకు ముందు కలొచ్చాడు కదా దేవుడే ఆయనకి కలొచ్చాడు. ఆయన పనకంట తమ్ముళ్ళు అందరు పనులు నమస్కారం చేస్తున్నాయంట. సూర్యచంద్ర నక్షత్రాలు అన్ని కలిసి ఆయన నమస్కారం చేస్తున్నాయని చెప్తే తమ్ముళ్ళందరూ అసూయపడ్డారు, పగబట్టారు. తండ్రి కూడా అన్నాడు, కానీ తండ్రి తర్వాత మనసులో ఉంచుకున్నాడు. అయితే దేవుడు యేసేపుకి ఇచ్చిన కళ నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? యెహోవా వాక్కు ఆయన పరిశోధించిందంట. 105వ కీర్తన 19వ వచనం చూడండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దేవుడు మనకు దర్శనం ఇచ్చాడు. అయ్యగారికి ఇచ్చిన దర్శనం మనం స్వతంత్రించుకోవాలి. మనల్ని ఏరియాలుగా తయారు చేస్తున్నాడు. అయితే మొట్టమొదటిగా ఏలియా అంత గొప్ప భక్తుడు ఎందుకు అయ్యాడంటే, పరిశుద్ధుడైన దేవుడు నచ్చినట్లు బ్రతికాడు. యేసేపు యొక్క సాక్ష్యమే మనకు ఆధారం అన్నమాట. యేసేపు ఒక స్థాయికి అధికారిగా, ఆయన ఒక ఐగుప్తులో ఆయన సాక్ష్యం మనకు తెలుసు, మనందరికి తెలుసు కదా. ఆ స్థాయికి వెళ్ళాలంటే దేవుడు ముందు కలిచ్చాడు. కలిచిన తర్వాత అన్నదమ్ములు అందరూ కూడా ద్వేషించారు, గుంటలో త్రోశారు. అక్కడ మనకి 105వ కీర్తనలో 18వ వచనంలో ఉంటుంది చూడండి, 17వ వచనంలో ఉంటుంది చూడండి. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపిను, యేసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా అతని పరిశోధించుచుండెను. దేవుడి వచ్చిన కళ వాళ్ళకి చెప్తే అందరూ పగబట్టి ద్వేషించారు కదా. దేవుడు ఏం చేస్తున్నాడు మరి? ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తులో 2 సంవత్సరాల దగ్గర జైల్లో ఉన్నాడు. దానికి ముందు ఆయన పాపం చేయించాలని ప్లాన్ తీసుకున్నాడు దుష్టుడు.
దేవుడేమో పరిశోధిస్తాడు, దుష్టుడేమో మనం పడద్రోయాలని చూస్తాడు. దుష్టుడు ఏ దాడైతే మన మీద చేస్తున్నాడో దేవుని అనుమతితోనే చేస్తాడనమాట వాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ పరీక్షలో మనం పాస్ అయితేనేమో పై మెట్టుకు తీసుకెళ్లాలని చూస్తాడు. అదే పరీక్షలో దుష్టుని ఆలోచన ఏంటంటే అసలు అక్కడి నుంచి పూర్తిగా దేవుడు అనుకున్న ప్లాను, దేవుని ప్రణాళికలో మొత్తం చెడగొట్టాలి. అది వాడి ప్లాన్. మనల్ని పాపంలో పడేస్తే దేవుని ప్రణాళిక నెరవేరదు. అది పక్కా ప్లాన్ అనమాట. దేవుడేమో ముందే ఊహించుకున్నాడు, తన ప్రణాళిక గీసుకున్నాడు ఇంజనీర్ లాగా. ఇలా జరగాలని. ఆ ప్రణాళికను విరుద్ధంగా దుష్టుడు ఏం చేశాడంటే యేసేపు పాపం చేయాలని ఆమెని ఆయన దుష్టుడే ప్రేరేపించాడు అనమాట. పాపం మనకు యుగాంతం ముందున్న మనకు బుద్ధి కలగటానికే రాయబడ్డాయి. యాదృచ్ఛికంగా అన్ని జరిగినాయి అన్ని. ఆమెకు ఆ ఉద్దేశం ఎందుకు వచ్చింది? దుష్టుడు ప్రేరేపించాడు అనమాట. ప్రేరేపించి యేసేపును పరీక్షించడం కోసమే అక్కడ తీసుకొచ్చాడు దేవుడు. కానీ యేసేపు అక్కడ గెలిచాడు, పరీక్షలో పాస్ అయిపోయాడు. అందుకే దేవుడు హెచ్చించి పైకి లేవనెత్తాడు కదా. తర్వాత అందరూ అన్నలు వచ్చి నమస్కారం చేశారు. దేవుడిచ్చిన కళ, దేవుడిచ్చిన దర్శనం నెరవేరిందా లేదా? ఖచ్చితంగా నెరవేరింది. ఆయన ప్రణాళిక తీసుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. సేమ్ అలాగే ఇప్పుడు అనవసరంగా పాపం తెలియక క్రైస్తవ పెద్దలు అన్నలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. అయ్యగారి మీద నిష్కారణంగా ద్వేషము, పగ, అసూయ, అంతే, ఏం లేదు. వాళ్ళ లోపల ఉన్నది మొత్తం విషం. ఆ విషం అసూయ ఉందన్నమాట. అందుకే ద్వేషం ఉంది. వాళ్ళు ఇంకా తప్పు పట్టాలని ప్రయత్నం చేస్తున్నారు చెప్పుడు మాటలేని. కాబట్టి అయ్యగారి మీద ఎన్ని ఆరోపణలు, ఎన్ని నిందలు, ఎన్ని హింసలు, మరణకరమైన రోగం తెప్పించి చంపాలని, దుష్ప్రచారం చేయాలని ఎన్ని విధాలుగా దాడి చేస్తున్నారో చూడండి, చూస్తున్నాం కదా. దేవుడు మనకు ముందుగా మన మాదిరిగా ఆయన పెట్టాడు కదా. కాబట్టి మనం జాగ్రత్త పడి అయ్యగారిని మనం కాపాడుకోవాలి. పౌలు భక్తుడు అంటాడు, నేను జైల్లో ఉన్నా సరే వాక్యం ఆగలేదు, కానీ నా కోసం ప్రార్థన చేయమని చెప్పాడు పౌలు భక్తుడు. పౌలు భక్తునికి అప్పగించిన పని పౌలు భక్తుడు నెరవేర్చాడు. అయ్యగారు చెప్పిన పని నెరవేర్చబడాలంటే దేవుడు అయ్యగారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఆయన ప్రవక్తలను తయారు చేస్తున్నాడు. ఇప్పుడు మనం తయారవుతున్నాం. ఆయనకి బ్రతికి నిండు నూరేళ్లు బ్రతకాలి. ఇంకా దేవుని చిత్తం అంతా నెరవేర్చబడాలి. ఇంకా తయారు చేయాలి మనల్ని. ఆయన బ్రతకటం మనకు అవసరం. మరి ఆయన బతకూడదని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు, చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, మంత్రాలు ప్రయోగిస్తున్నారు. అందుకే మనం కూడా ఏలియా వలె రోషము కలిగి మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థన చేయాలి. పరిశుద్ధి కాపాడుకోకపోతే మన ప్రార్థన దేవుడు వినడు. మన పరిశుద్ధి కాపాడుకుంటేనే మన ప్రార్థన వింటాడు దేవుడు. మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, అయ్యగారి కోసం ప్రార్థన చేయాలి. ఇంకో చిన్న పాఠం చెప్పి ముగించేస్తాం మీకు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. దుష్టుడైన అపవాది వాడు ఎట్లా ఉన్నాడంటే సింహం వల్లే ఎవరిని మృంగుతున్నా అని వాడు తిరుగుతున్నాడంట. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మన విరోధి అయిన అపవాది, వాడి పేరు ఒకటి అపవాది అన్నమాట. అపవాదాలు అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. చేయని నేరాన్ని చేసామని చెప్తాడు. వాడిని ఏమంటాడంటే గర్జించు సింహం వలె అంటాడు. సింహం వలె అన్నాడు, కానీ సింహం కాదు వాడు. సింహం ఎప్పుడైనా మింగిద్దా? సింహం ఎప్పుడైనా ఆటాడినప్పుడు, జంతువుని ఆటాడినప్పుడు చక్కగా పగలదీసి మాంసం మొత్తం తినేసిద్ది, కానీ మింగిద్దా ఎప్పుడన్నా? మింగేది ఏంటిది? పాము మింగిద్ది కదా. పాముకున్న అలవాటు ఏంటి తెలుసా? పాముకి నాలుగు ఉంటుంది, 2 కూరలు ఉంటాయి. ఆ 2 కూరలు ఎందుకు ఉంటాయి అంటే విషం చింపడానికిను లోపల పళ్ళు ఉంటాయి అనమాట. అది లోపలికి తన ఏదైతే మింగిద్దో దాన్ని లోపల లాక్కోవటం కోసం ఉంటాయి అనమాట. పాముకి తినదు ఎప్పుడు. పాము లోపల లాగేసుకునిద్ది. ఆ విషయం ఏం చేసిందంటే మొత్తం అరాయించి కరిగిపోయింది అనమాట. దేవుడు అందుకే పళ్ళు లేదు దానికి.
అన్ని జంతువులకి పళ్ళు ఇచ్చిండు, దానికి పళ్ళు ఇవ్వాల, మింగటం దాని పని. అంటే ఒరిజినల్ గా వాడు సింహం కాదు, సింహం వలె అన్నాడు అంతే. వాడు సింహం వలె గర్జిస్తాడు, పెద్ద పెద్దగా ఆ ఆ, వాడు గర్జిస్తాడు అనమాట. కానీ వాడు పామోడు కదా. మీరు చూడండి, ఆ జోనాథన్ నాయక్ గారు వెళ్లే ముందు అయ్యగారు ఒక దర్శనం చెప్పాడు కదా, మీరు అందరు గుర్తే ఉంటుంది, ఒకసారి జ్ఞాపకం చేస్తాం మీకు. అయ్యగారు అంతకుముందు ఒక దర్శనం చెప్పాడు, దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం. ఒక భయంకరమైన సర్పం ఉంది, అది చాలా మందిని మింగేస్తుంది. కొంతమంది చిన్న చిన్న పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని సముద్రం పక్కన 2 దర్శనాలు చెప్పాడు అయ్యగారు. ఆ కొట్టి చంపేస్తుంది. అయ్యగారు బాధపడుతున్నాడు, దేవుడు కూడా బాధపడుతున్నాడు. అయ్యో, చిన్న చిన్న పిల్లలను చంపేస్తుంది, దాన్ని ఎవరు కాపాడుతారని అయ్యగారు బాధపడుతున్నాడు. అయితే ఆ సర్పం ఏం చేస్తుందంటే, మింగేసిన తర్వాత దాని పొట్ట ఎంత ఉందో తెలియదు, దాని లోపల ఉన్న విషయాన్ని అయ్యగారు చెప్పాడు. లోపల పెద్ద సొరంగం పెద్దది ఉంది, దాంట్లో చాలా మంది, వందల మంది, వేల మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు గిచ్చుతున్నారంట, గిచ్చి మళ్ళీ చాక్లెట్ ఇస్తున్నారంట. ఆ ఆ సర్పం తలకాయల నుంచి వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు, మింగేసింది చాలా మందిని. మింగేసిన తర్వాత లోపల ఉన్న వీళ్ళంతా, ఈ బ్యాచ్ మొత్తం వాళ్ళంతా చిన్నపిల్లలు, వాళ్ళంటే గిచ్చుతున్నారంట. గిచ్చిన తర్వాత మళ్ళీ చాక్లెట్. అయ్యగారు చెప్పిన మాట ఇది, మీకు అందరికి తెలిసే ఉంటుంది, జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది విశ్వాస భ్రష్టులు అయిపోయారు, మింగేసింది సాతాను. ఎందుకు తెలుసా? ఆ కింద ఆ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి అన్నాడు. ఈ శ్రమలకి తట్టుకోలేక చాలా మంది విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు అన్నమాట. నేను గమనించాను అనమాట. పాపం జోనాథన్ నాయక్ గారు చాలా గొప్ప వ్యక్తి, కానీ ఆయన వెళ్ళిపోవడానికి కారణం కొన్ని నాకు తెలుసు చాలా. ఎందుకు తెలుసా? ఆ ఆయన ఎందుకు వెళ్ళిపోవాలంటే, అంతకుముందే తన భార్య, నువ్వు వచ్చేసే, బయటకు వచ్చేసే, ఆ వచ్చేస్తే నీకు బోల్డ్ డబ్బులు వస్తాయి, ఆయన ప్రేరేపించి. ఎందుకంటే అంతకుముందు చిలకలూరిపేటలో అయ్యగారు మీటింగ్ పెడతానికి వస్తే, అక్కడ ఆ లావిడికి ఆయనకి మాటలేవు, 1 నెల 2 నెలలు అని తెలిసింది మాకు. ఆయన మాటలు లేవంట. ఆమెమో వచ్చేసే, నువ్వు మినిస్ట్రీలో ఉండొద్దు, మినిస్ట్రీ ఉంటే నీకు ఏ లాభం కలదని అంటుందంట అని చెప్పాడు. ఆయనేమో అప్పటిదాకా నిలబడ్డాడు. మరి ఆయనేమో డబ్బులు లేవు, మరి సేవ పరిచర్య. ఆమెమో లక్షలు లక్షలు సంపాదిస్తుంది, ఆయనకి చిన్న చూపుగా ఉందన్నమాట. అయ్యో, నేనేం సంపాదలేకపోతున్నాను, నా వల్ల మరి మినిస్ట్రీలో కూడా నన్ను ఏం వాడుకోవట్లేదు, ఏదో ఇంటర్నేషనల్ పరిచయం ఇచ్చారు కానీ మరి వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటున్నారు, ఇంటర్నేషనల్ పరిచయం ఏం చేయట్లేదు అని ఆ పక్క ఆయన దిగులు పడుతూ ఆలోచనలో పడ్డాడు అనమాట. ఆలోచనలు పడి 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 మెల్లిమెల్లిగా ఏం చేశారంటే, అసలు మినిస్ట్రీ నుండి బయటకు వెళ్ళిపోతే ఇక నాకు డబ్బులు వస్తాయి కదా. అంతలో మళ్ళీ అయ్యగారు ఆ జబ్బు చేసింది కదా, చచ్చిపోతాడు కదా, కొంచెం వెయిట్ చేద్దాం అని ఆలోచించాడు. ఈ మనసులో అప్పటి నుంచే పడింది అనమాట, ఆయన చనిపోయిన తర్వాత మినిస్ట్రీ నేనే అధికారిని అవుతాను. పాపం ఏదో ఊహించుకున్నాడు పాపం. ఇక దుష్టుడు అన్నిటికీ ఎప్పుడైతే నెగిటివ్ థాట్ వచ్చిందో, వెంటనే దానికి సంబంధించిన మొత్తం సమాచారం మొత్తం ఇక బలపడి ఏం చేశారంటే, పాపం చెరువుకు ఎట్లాగైతే పడిపోయిందో అంత ఎత్తు ఎదిగి పడిపోయాడు అనమాట. చాలా బాధ. విశ్వాస భ్రష్టులైపోయి, ఎందుకంటే కొంతమంది శ్రమలు తట్టుకోలేక పడిపోతారు కదా. కొంతమంది ఏమో దుష్టుడు పాపంలో పడేస్తాడు, కొంతమంది అనారోగ్యం పాలు చేస్తాడు, దేవుని దూరం చేస్తాడు. అందుకే మనం ఎప్పుడు కూడా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. అలాగే ఎన్ని శ్రమలు వచ్చినా సరే, నేను దృఢంగా నమ్ముతున్నాను అనమాట. నేను, నా కుటుంబం, నేను సంఘానికి బోధించేది అదే. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ప్రవక్త మీద ఎన్ని నిందలు వచ్చినా సరే, మేము ప్రవక్తను వదిలిపెట్టాం అంతే. ప్రవక్త పరిచర్యను వదిలిపెట్టాం. దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత. అంతం వరకు ఎన్ని ప్రాణం పోయినా సరే, ఎంత అదృష్టాన్ని ఎవడు పోగొట్టుకుంటాడండి? పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడన్నమాట, పోగొట్టుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నాడు దుష్టుడు. చాలా మంది తెలియక పాపం అమాయకంగా వాడిని తీసుకుని మింగేస్తున్నారు చాలా మంది. ఆ సర్పం కూడా చాలా మందిని మింగేసి వాళ్ళ లోపలికి ఇప్పుడు ఏమైందంటే, ఒక మాట చెప్తానండి. ఒక సింహం తినేటప్పుడు, జంతువులు తినేటప్పుడు ఏమైందంటే, ఆ కండ పీక్కుని తింటారన్నమాట. పీక్కుని కొంచెం కొంచెం పీక్కుని తింటుంటే అది అల్లాడిపోతూ ఉంటది.
అది ముందేస్తుంది పీక కొరికి రక్తం తాగి చచ్చిపోయిన తర్వాత సింహం తినిద్ది. పాము అట కాదు. పాము సప్పమని మింగిన తర్వాత ఇక మన మొత్త చేసింది అనమాట. ఇక దానికి ఏ గాయం కలగదు మనకి. అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చక్క మొత్తులోకి నిద్రలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది. నిద్రలోకి వెళ్ళిపోతాం. విశ్వాస భ్రష్టులైన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మేము బాగానే ఉన్నాం కదా, మాకేం కాలేదు అనుకుంటున్నారు. యేసయ్య భూమి మీద బ్రతికినప్పుడు యోహాను యాకోబు అంటారు, ప్రభువా అగ్ని కురిపించదమా అన్నారు. వద్దు 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 వద్దు, మీరు ఎటువంటి వాళ్ళు మీకు తెలియదు అన్నాడు యేసయ్య. ఇప్పుడు ఏలియాలంటే అర్థం ఏంటి? అగ్ని కురిపించడం కాదు, వాక్య అగ్ని కురిపించాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం ఏంటంటే వాక్యము మనం తినాలి, నమలాలి. అందరూ తింటున్నారు అంతే. అందరూ ఏం చేస్తున్నారంటే మింగుతున్నారు. మందు పిల్లలు మింగినట్టు మింగుతున్నారు అనమాట. మనం అట్ట కాదు, వాక్యాన్ని నమిలి తినాలి. అది యోహానుకి ఇర్మియాకి దేవుడు వాక్యం తినమన్నాడు. వాళ్ళు తింటే లోపల నుంచి బయటకు వచ్చింది మళ్ళీ నోట్లో నుంచి వాక్యం. ఓఫరిస్టులు కానీ ఓఫరి మినిస్టర్లు ఉన్న మనం ఏం చేయాలంటే, మనకి ఏ బైబిల్ కళాశాల లేదు. మన ప్రణాళిక గ్రంథాలు ప్రవక్తే మనకు గురువు మనకిచ్చాడు. ప్రణాళిక గ్రంథాలు తినాలి, మనం నమిలి తినాలి. దేవుని వాక్యాన్ని నమిలి తినాలి అంతే. వాక్యాన్ని నమిలి తింటే ఏమైందంటే వాక్యంలో ఉన్న సారము మన వంట పెట్టాలి అంతే. మన బాడీకి పట్టాలన్నమాట, మన హృదయంలో పాతుకుపోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని తినాలి, మనం నమిలి తినాలి. యేసయ్య నాకు చెప్పాడు, వాక్యం తీసుకోమని చెప్పాడు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం తినమని చెప్పాడు నాకు. కాబట్టి మనం రోజు వాక్యంతో సహవాసం చేసేవాడిని దుష్టుడు అడ్డుకోవడం చాలా కష్టం. కాబట్టి నేను చెప్తున్నా, దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే, ఓఫ్రిస్టులందరూ మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. ఏలియాలో మనం, ఏసేపులు మనం, ఎలీషాలు మనం, లాస్ట్కి యెహూలు మనం. యెహూ ఏంటంటే యెజెబెలు యొక్క శవం యొక్క నామ రూపాలు లేకుండా దాని పాతి పెట్టడానికి కూడా లేకుండా చేయాలి. అది దేవుడు మనకు అప్పగించిన పని. అది అర్థమైందా? మన ప్రవక్త మనం కాపాడుకోవాలి. ప్రవక్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 215 దేశాలే ఉన్నాయి. ప్రపంచం అన్ని భాషలకు ఆయనకి విస్తారమైన పని ఉంది కదా. ఆయనకి మనం సహకరించాలి. ప్రార్థన సహకారము, ఆర్థిక సహకారము, ప్రతి విషయంలో ఆయనకి మనం సహకారం ఉండాలంటే, దేవుడు మన సహకారులుగా వాడుకోవాలంటే మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. శ్రమలు ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం అన్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. అది విశ్వాసమందు స్థిరులవ్వాలి. దుష్టుని ఎదిరించాలండి, వాడిని ఎదిరించాలంటే ఏం లెక్క చేయొద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా వదిలిపెట్టొద్దు, అనారోగ్యం వచ్చినా వదిలిపెట్టొద్దు, అప్పులు ఊపులైనా సరే వచ్చినా సరే వదిలిపెట్టొద్దు, ప్రవక్తను వదిలిపెట్టొద్దు, ప్రవక్త పరిచర్య వదిలిపెట్టొద్దు. కాబట్టి తెలియ చాలా మంది విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు, వదిలిపెట్టేస్తున్నారు. దేవుడు మనకిచ్చిన అదృష్టం పోగొట్టుకోవద్దు. మనం వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. చాలా మంది నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపడినట్లు కృప చూపుమయ్యా అని అయ్యగారు పాట రాశాడు. అయ్యగారు చెప్పాడంట, దేవుడు నువ్వు చనిపోయే స్థితిలోకి వెళ్ళావని లాస్ట్ నీ ప్రార్థన నీ ఏంటని అడిగాడంట అయ్యగారిని. అప్పుడు ఇది నా ప్రార్థన అనే పాట రాశాడు అయ్యగారు. నీ ప్రజలందరూ కూడా నీ సత్యములో స్థిరపరచబడాలి. అది అయ్యగారి ప్రార్థన. సత్యము కాని ప్రతి బోధ పెకలించి వేయబడాలి. అది అయ్యగారికి ఇచ్చిన, అయ్యగారు హృదయంలో బాడీ. అందుకే అంటాడు, యేసయ్య భూమి మీదకి వస్తే ఎలా ఉంటాడో ఓఫ్రి గారు అలా అంటాడని. అంత గొప్ప ఆధిక్యత అదృష్టం మనకిచ్చాడు. అందుకే మనం రోషం తెచ్చుకుందామండి, రోషం తెచ్చుకుందాం. యెహోవా అయిపోవాలి అంతే, యెహోవా అయిపోవాలి. దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఒకటి ఏలియా, రెండోది ఎలీషా, తర్వాత అజయాలు పక్కన పెట్టేద్దాం, ఆ తర్వాత పక్కన వేరే విషయం. మూడోది యెహూ. ఈ ముగ్గురు వ్యక్తిత్వాలు సంతరించుకుందాం మనం. బైబిల్లో ఉన్న అందరు ప్రవక్తల యొక్క అభిషేకం అయ్యగారి మీద ఉంది. అయ్యగారి మీద అభిషేకం మన మీద రావాలి. అందుకే బలంగా ప్రార్థన చేద్దాం, అయ్యగారి కోసం ప్రార్థన చేద్దాం, పరిశుద్ధతను కాపాడుకుందాం, విశ్వాసం ముందు స్థిరులై దుష్టుని ఎదిరిద్దామండి. యెజెబెలుని నామ రూపం లేకుండా చేయాలి. అది మనకిచ్చిన పని.
అలా చేసిన తర్వాత మనం దీర్ఘాయుషమంతులమై ఏలియా ఎలాగైతే ఉన్న పాటున ఒకేసారి అగ్ని రథాల మీద ఎక్కిలిపోయాడో అది మనందరూ తెలుసు కదా. ఉన్న పాటున మనము యేసుని ఎదుర్కోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి దీర్ఘాయుషు మనకు కలగాలి. అంత్యక్రీస్తుని మనం ఎదుర్కోవాలి. వాడు తాడ తీయాలి. అయ్యగారు బతికుండాలి, మనం బ్రతికుండాలి. ఎప్పుడు చనిపోవడానికి లేదు. యేసయ్యా నేను చనిపోవద్దు ప్రభువా, నాకు దీర్ఘాయుషు ప్రభువా, ఆ శ్రమల్లో నిలబడే శక్తి నాకు ఇవ్వు. ఆదిమ సంఘం ఎలాగైతే ఎదుర్కొందో శ్రమల్ని, అటువంటి కృప నాకు ఇవ్వని అడుగుదాం కదా. మాసిదోనియా సంఘానికి ఇచ్చిన కృప, శ్రమల్లో వాళ్ళు వాళ్ళకి కృప ఇచ్చాడంట. వాళ్ళు ఎన్ని శ్రమలు ఇచ్చినా సరే ఆ దాతృత్వం తగల. అనేక శ్రమల చేత శోధింపబడినను అంటాడు. సేమ్ ఈ కడవరి మాసిదోనియా సంఘం మనం ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఎందుకంటే పైన అన్నాడు వాడభారని. అక్కడ ఈ 10వ వచనం చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియకు దేవుడు కొంచెము కాలం మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. శ్రమ పడిన తర్వాత మనల్ని పూర్ణులు చేస్తాడంట. ఆ శ్రమను తట్టుకునే శక్తి మనకు కావాలి. అది అభిషేకం శక్తి అన్నమాట. అభిషేకం శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద దిగిరావాలి. ఇంకా మునుపు వచ్చాం, కొంత అభిషేకం పొందుకున్నాం, ఇంకా అభిషేకం పొందుకుందాం. కనిపెట్టి ప్రార్థన చేద్దాం. కడవరి ఉద్యోగం కోసం ప్రార్థన చేద్దాం. సంఘాల్లో వ్యక్తిగతంగా సంఘంగా ప్రార్థన ఏర్పాటు చేద్దాం. ఇలాంటి ప్రార్థనలు చేద్దాం. అనేక ప్రార్థనలు చేద్దాం. ప్రతి ఒక్కరూ మన యెహూలం కావాలి, ఎలీషాలం కావాలి, ఏలియాలం కావాలి. అది ఏలియాలం కావాలి, ఎలీషా కావాలి, యెహూలు కావాలి. ఇది మన పరిచర్య. అయ్యగారి ద్వారా మనకి ఇచ్చిన పరిచర్య. ఈ పరిచర్యలో అలు పెరగకుండా మనం అంతం వరకు మనం పనిచేసి మనం బహుమానం పొందుకోవాలి. సంపూర్ణుల వాళ్ళు మనం పూర్ణులుగా చేస్తాడు. ఈ దేశం చేస్తాడు. మనం ఆయన మాటిని చాలు, ఆయన ప్రవక్తకు లోబడితే చాలు, మనల్ని పూర్ణులుగా చేస్తాడు. ఆయన శాశ్వతమైన బహుమానాలు మనం దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపు చేయను గాక. రండి ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడాడు కదా, చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి